నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ ముగిసినాయి. మరికొన్ని రోజులలో రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. అభ్యర్థులలో కొంత భయం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీగా మన జరిగిన ఎలక్షన్స్ కనిపించినాయి. బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశం ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులే డిసైడ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ 10 సీట్లకు పైగా మేము గెలవబోతా ఉన్నామని బీజేపీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏమో 14 సీట్లలో మేము గెలుస్తాం. అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తరహాలో అయితే మాకు అవకాశం ఇచ్చారో ఎంపీ ఎలక్షన్లో కూడా అదే తరహాలో మేము గెలవబోతా ఉన్నాం. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉండు. సో ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు, మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం. 3వసారి కూడా ఆయన ఉంటేనే దేశ రక్షణ, దేశానికి భద్రత ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు కొంతమంది అంటూ ఉన్నారు. లేదు మార్పు కోరు కూడా తప్పేముంది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే తప్పేముందని కొంతమంది అంటూ ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తరహాలో అయితే సోషల్ మీడియా పనిచేసిందో, మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా అదే తరహాలో ప్రజలను చైతన్యం చేయాలి, నిజాయితీ గల రాజకీయ నాయకులకు అవకాశం ఇవ్వాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా చాలామంది గొంతుకలు ప్రచారం చేశారు, ప్రజల్ని చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, 2 సార్లు దేశంలో నరేంద్ర మోదీకి అవకాశం ఇస్తే ఆయన ఏం చేసిండు, కేసీఆర్కి ఏ అధికారం అయితే దూరమైందో ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్కి మళ్ళీ గెలిపించాల్సిన అవసరం ఉందా, ఈ అన్ని నినాదాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం సోషల్ మీడియా బలంగా పనిచేసింది. సో అయితే నాతో పాటు ఓయూ ప్రశ్నించే గొంతుగా మైపాల్ యాదవ్ అని నా ముందున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తరహాలో అయితే బలమైన పోరాటం చేసిండో, మొన్న ఎంపీ ఎలక్షన్లో కూడా 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో తిరిగి కూడా నిజాయితీ గల రాజకీయ నాయకుడికి అవకాశం ఇవ్వండి, ఎవరు ఎందుకు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు, మోదీకి మళ్ళీ అవకాశం ఇవ్వాలా లేకపోతే అక్కడ కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందా, సో ఇవన్నీ అంశాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నాలు చేసిండు, వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేసిండు. సో ఎలక్షన్స్ అయితే ముగిసినాయి, రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి, ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతూ ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది అన్న అంశాలపైన అన్నతో డిస్కస్ చేసే ప్రయత్నిద్దాం. నా ముందు ఓయూ మైపాల్ యాదవ్ అన్న నమస్తే. నమస్తే. సో మీ ముందుకు ఈ అభ్యర్థుల లిస్టు తీసుకొని వచ్చిన 17 పార్లమెంట్ సంబంధించినవి. సో మనం అన్ని పార్లమెంట్ పరిధిలో తిరిగే ప్రయత్నం చేసినాం, ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినాం. అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తరహాలు అయితే బలమైన పోరాటం చేసినాము. సో అసెంబ్లీ ఎలక్షన్లో సోషల్ మీడియా మళ్ళాంటి గొంతుకలో ఒక నినాదం తీసుకున్నాం, కేసీఆర్ పోవాలని ఓపెన్గానే చెప్పినాం. మార్పు వస్తేనే మనం బతికే అవకాశం ఉంటుంది, మాలాంటి గొంతుకలు బతికే అవకాశం ఉందని చెప్పి ఒక బలమైన సంకల్పం తీసుకెళ్ళినప్పుడు ప్రజలు సో కేసీఆర్ పోవాలి, సో మా బిడ్డలు బతుకుండాలంటే మార్పు రావాలన్న ఆప్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, అధికారంలోకి వచ్చింది. సో ఈ మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఏ నినాదంతో మీరు ప్రజల్లోకి వెళ్ళినారు, ఏదైనా పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిరా, బీజేపీకి సపోర్ట్ చేసిరా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిరా, అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేసే ప్రయత్నం చేసిరా, ఏ నినాదాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళారు? మేము డైరెక్ట్ ప్రజల నినాదమే రాము, అంటే నేను ఈ పార్టీ కోటేయండి అని నేను చెప్పలేదు. డైరెక్ట్ నేను ఒక 3 ప్రశ్నలతోని వెళ్ళిన. మెయిన్గా అంటే 2 ప్రశ్నలు. దాంట్లో మీకు ప్రధాని ఎవరైతే బాగుంటుంది, ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, బి రాహుల్ గాంధీ, 3 కేసీఆర్. ఇది ఒక ప్రశ్న. లోకల్ వెళ్తే ఎంపీ, ఈ ఎంపీ 3 అభ్యర్థులలో ఎవరు బెటర్? ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ అనుకోండి, కిషన్ రెడ్డి, దానం నాగేంద్ర, పద్మరావు గౌడ. ఈ 2 క్వశ్చన్లు బాగా బలంగా అడిగినాం. తర్వాత పలానా వ్యక్తి అని పేరు చెప్తే, ఇప్పుడు కిషన్ రెడ్డి అంటే కిషన్ రెడ్డికి ఎందుకు, దానం నాగేంద్ర అంటే దానం నాగేంద్రకి ఎందుకు, ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని లేదంటే మోడీ ప్రధాని, కేసీఆర్ ప్రధాని అన్నప్పుడు వాళ్ళ దాంట్లో ఒక పేరు చెప్పినప్పుడు ఎందుకు, రీజన్స్ ఏమైనా ఉన్నాయని ఈ రకంగా వెళ్ళినాం. దాదాపు నేను ఒక 4-5 వేల మందిని 40 రోజులలో నేనే డైరెక్ట్గా కలిసిన. డైరెక్ట్గా కలవడమే అంతా, ఫోన్లలో ఒక 4-5 వేల మందితో మాట్లాడుంటా. దాదాపు ఒక 10,000 మందితో నేను మాట్లాడుతుంటే నాకు చాలా విషయాలు తెలిసినాయి. మనం మాట్లాడదాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏం వేవ్ కనిపించింది? అసెంబ్లీ ఎలక్షన్లో ఏమో కేసీఆర్ పోవాలనే నినాదం కనిపించింది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో మీకు ఏ నినాదం కనిపించింది? ప్రజలు, మెజారిటీ ప్రజలు ఏమనుకున్నారు? అదే మెజారిటీ ప్రజలు మీకు ప్రధాని ఎవరైతే బాగుంటుందంటే 90% ఆఫ్ ది పీపుల్ మోడీ అయితేనే బాగుంటుందని చెప్పినారు. వాళ్ళ అభ్యర్థులు గెలిపించుకోవాలన్నట్టు బీజేపీ రిలేటెడ్ కూడా మోడీ అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు దాదాపు మోడీ అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా మోడీ అంటారు. కామన్గా అయితే మోడీ అనేది కామన్గా కనబడదు. అంటే మెజారిటీ ఆఫ్ ది వాళ్ళు ఎందుకు కోరుకున్నారు మరి, అదైతే షాకింగ్ అనిపించింది. అభ్యర్థుల కంటే ఎక్కువ మోదీ ఉండాల్సిన నినాదం కనిపించింది. అది బాగా వేవ్ కనబడ్డది. బీజేపీకి ఏమన్నా సపోర్ట్ చేసారా? అదే చెప్తున్నా. ఇప్పుడు చాలా మంది అన్న నువ్వు బీజేపీ అంతేందుకు, నాకు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఒక మంత్రే ఫోన్ చేసి నువ్వు బీజేపీలో జాయిన్ అయినావా, బీజేపీ కండుగా ఒప్పుకున్నారా అని అడిగారు. అంటే నేను అట్లా ఏం జాయిన్ కాలేదు, నేను కాలేదంటే ఎందుకు నీకు డౌట్ వచ్చిందంటే ఏం లేదు నాకు అట్లా అనిపించింది అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మనం పబ్లిక్లోకి వెళ్ళినాం.
అన్ని జిల్లాలకు వెళ్ళినప్పుడు నిరుద్యోగులు కానీ లేదంటే ఉద్యోగులు కానీ రైతులు కానీ ఎవరు కోటేస్తారంటే మేము కాంగ్రెస్ కోటేస్తామని చెప్పారు. దాన్ని మనం పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేసినాం. అంత మాత్రం నేను కాంగ్రెస్ కండు వేసుకోలే. ఇప్పుడు కూడా మేము ర్యాండమ్ కానీ ఇందిరా పార్క్ పోయినాం. అక్కడ నాకు తెలిసినోడు ఉంటారు, వాకర్స్ 1000 మంది వస్తారు. మీకు ఎవరు ప్రధాని అవుతారంటే బాగుంటే అక్కడ 20 మంది ఉంటే 20 మందిలో 15-16 మంది మోడీ అయితే బాగుంటుంది అంటున్నారు. వాళ్ళు చెప్పింది మనం టెలికాస్ట్ చేసినాం. అది మనం కండు వేసుకున్నట్టు కాదు కదా, నేను చెప్పలేదు కదా, బలవంతంగా చెప్పిస్తే మంచిది. మరి రాహుల్ గాంధీ కేసీఆర్ పేరు చెప్పుకునేటట్టు వాళ్ళు అట్లా పనిచేయాల్సిందే. కమ్యూనిస్టుల పేరు చెప్తలే, బీఎస్పీ పార్టీ పేరు చెప్తలే, కేసీఆర్ పేరు చెప్తలే, రాహుల్ గాంధీ పేరు తక్కువ మంది చెప్పారు. మరి మన తప్పు కాదు కదా, ఏది చెప్పితే అది మనం ఎస్టాబ్లిష్ చేసినా వాళ్ళకి అట్లా కనబడుతుంది. రిజల్ట్ మీరు చూడండి, మీరు షాక్ అయిపోతారు. ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉండే కదా, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ అయింది. బీఆర్ఎస్ను ప్లేస్ను బీజేపీ రిప్లేస్ చేసింది. అవును, బీజేపీ పడిపోయిన దానికి బీఆర్ఎస్ పడిపోయింది. మీరు రేపు ఓట్ల శాతం వచ్చినప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది. అదే కానీ కాంగ్రెస్ పార్టీ పైన మీరు చాలా పార్లమెంట్ సెగ్మెంట్లలో తిరిగారు, ప్రజలతో కలిసినారు. కాంగ్రెస్ పార్టీ పైన ఏమైనా వ్యతిరేకత కనిపించిందా? 6 గ్యారంటీ విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను తాండూరు చేవెళ్ళ సైడ్ వెళ్ళినప్పుడు మెయిన్గా ఫ్రీ బస్ గురించి అడిగిన, అమ్మ ఎట్లుంది బాగుందా అన్నప్పుడు సీట్లు దొరకట్లేదు, కష్టం ఉందని చెప్పి చాలా ఫ్రీ బస్సు మీద వ్యతిరేకత ఉంది. 2500 రాలేదని బాధగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళ పరిపాలన అసంతృప్తిగా ఉండడం వల్లనే అక్కడ గ్యాప్ను మోడీ ఫుల్ఫిల్ చేసిన అనేది నా అభిప్రాయం. కానీ వీళ్ళకి కూడా కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు ఇంత తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీ పైన ఇంత వ్యతిరేకత వచ్చిందంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నాను, ఫ్రీ బస్ వల్లనే సగం వ్యతిరేకత వచ్చింది. ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్లు హ్యాపీగా లేరు. ఆటో డ్రైవర్లు కనబడ్డోడు కాళ్ళ ఎక్కినోడు కాళ్ళ చెప్తున్నారు, మాకు నెల రోజుకు 1500-2000 సంపాదించేది ఇప్పుడు 500-600 సంపాదిస్తున్నాం, మాకు కడుపు కొట్టిండు, మాకు అసలు అన్యాయం చేసిండు అనేది ఆటో డ్రైవర్లు వచ్చినోడు కాళ్ళ చెప్తారు. మగ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళకి సీట్లు దొరుకుతలేవు, డబ్బులు ఇచ్చినోడికి సీట్లు దొరుకుతలేవు, డబ్బుని ఉన్నోడికి సీట్లు దొరుకుతున్నాయి అని చెప్పేసి వాళ్ళు. లేడీస్ కూడా మాకు అసలు రెస్పెక్ట్ లేదు, మాకు బస్సు ఆపుతలేరు అని వీళ్ళు. కండక్టర్లు డ్రైవర్లు కూడా ఒకప్పుడు 60 మంది 40 మంది అంటే లిమిటెడ్గా ఉండే బస్సులో ట్రిపుల్ అవుతారు, బస్సే ఊగుతుందని ఆ ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ కండక్టర్లు కూడా వ్యతిరేకతున్నారు. మరి ఆర్టీసీ కార్మికులే ఒక 50-60 వేల కుటుంబాలు ఉంటాయి, ఆటో డ్రైవర్లు లక్షలలో ఉంటారు, స్టూడెంట్స్ లక్షలలో ఉన్నారు. ఇక మరి ఇక అంటే కేసీఆర్ బతుకమ్మ చీరలు ఎట్లయిందో ఆర్టీసీ బస్సు మెయిన్ అదే వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఓకే, 17 పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నాయి తెలంగాణలో. ఒకటి ఖచ్చితంగా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఎంఐఎం సీట్, అది 16 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, బీజేపీకి ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? అదే మనం 1 by 1 అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్గా నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ 14 సీట్లలో గెలుస్తామంటున్నారు, బీజేపీ 10 పైగా అంటా ఉన్నారు. సో టీఆర్ఎస్ పార్టీ ఏమో 1-2 వాళ్ళు కొన్ని ఓప్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది, ఒకటేమో ఎంఐఎం. సో వీళ్ళు ఏ అంచనాతో అయితే ఉన్నారో ఆ అంచనా వాళ్ళది నెరవేరే అవకాశం. ఇప్పుడు నేను చెప్తాను, ఇప్పుడు నువ్వు ఫోటోలు చూస్తే 1 by 1 మనం ప్లాన్ చేద్దాం, సెగ్మెంట్లో వారిగా మాట్లాడుకునే ప్రయత్నిద్దాం. సో నిజామాబాద్ పార్లమెంట్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం. ఇక్కడ నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, ధర్మపూర్ అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు బీజేపీ నుంచి నా అభ్యర్థి. సో ఇక్కడ నిజామాబాద్లో మీరు కూడా తిరిగినారు, ఎవరికి ఇక్కడ నుంచి గెలిచే అవకాశం కనిపిస్తుంది? నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లోకి పోయినాం, బిచ్పల్లిలో ఆగినాం, తర్వాత నిజామాబాద్ బస్ స్టాండ్లో వెళ్ళినాం, రైల్వే స్టేషన్ వెళ్ళినాం, ఇంకా కొన్ని షాపింగ్ మాల్ వాళ్ళు ఇక్కడ టీ కొట్టు దగ్గర మెజారిటీ పీపుల్ అడిగినాం. అక్కడ మెజారిటీ పీపుల్ ఏమంటారు, మేము హిందుత్వం కోసం మోడీ కోసం ఓటేస్తాం అని చెప్పేసి గంటాపదంగా చెప్తున్నారు. రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ 3 పేర్లు పెడితే అసలు 90% ఆఫ్ ది పీపుల్ మేము మోడీ ముఖం చూసి ఓటేస్తామని చెప్పేసి చెప్తారు. అది జీవన్ రెడ్డికి మైనస్. జీవన్ రెడ్డి మంచి వ్యక్తే, కానీ రాహుల్ గాంధీని చూసి ఓటేస్తామని మరి జీవన్ రెడ్డికి ఎవరు చెప్పలే. అట్లనే బాజిరెడ్డి కోసం కూడా మేము కేసీఆర్ చూసి బాజిరెడ్డికి వేస్తామని చెప్పలే, కానీ మోడీని చూసి అరవింద్కి వేస్తామని చెప్తారు. ఇది డిఫరెన్స్. హైలైట్ ఏంటంటే నాకు ఆ బస్ స్టాండ్లో కోరుట్ల నుంచి వచ్చిన ఒక 10 మంది రైతులు కనబడ్డారు, చెరుకు రైతులు, వరి రైతులు. వాళ్ళు ఏమంటారు, మేము గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్కి వేసినాం, కేసీఆర్ వీరాభిమానులమే, కానీ మేము ఈసారి మోడీకి వేస్తాం. ఎందుకు? ఈ రేవంత్ రెడ్డి ఆగడాలు ఎక్కువైపోయినాయి. ఈ రేవంత్ రెడ్డి మా కేసీఆర్ను మరి లావుల తొండలేసి కొడతా అంటున్నాడు, లేదంటే కేసీఆర్ పేగులు అంటే ఆయన పొట్ట చీల్చి పేగులు ఆయన మెడలు వేసుకుంటా అంటున్నాడు. ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం కోసమన్నా మేము మోడీకి వేస్తామని చెప్తే నేను షాక్ అయిపోయినా. అంటే చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో
ఆ, రేవంత్ రెడ్డి మీద కూడా కోపం పెంచుకుని బీఆర్ఎస్ ఓటు బ్యాంకింగ్ అంతా కూడా బీజేపీ వైపే మరలింది. అసలు గన్ షాట్గా గెలుస్తాడు. మళ్ళీ నేను ఎలక్షన్ అయిన తర్వాత కూడా నాది నిజామాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది. మాది మైలారం విలేజ్. మా మైలారంలో కూడా చాలామంది మేము మోడీకి చూసే చేస్తామని చెప్తున్నారు. తర్వాత పక్క ఊర్లు వేల్పూర్ పోయినా, కలుగోటు పోయినా, తర్వాత మోతే గ్రామం ఎక్కడ పోయినా యూత్లో మోడీ అనేది కనబడుతుంది. బీజేపీ గెలిచే మొదటి సీటు నిజామాబాద్ అని చెప్పి. కానీ 2019లో ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకొని వస్తా అని చెప్పిండు. ఏమంటారు, పసుపు బోర్డు వచ్చిందా? ఒకవేళ వస్తే పసుపు బోర్డు వల్ల పసుపు రైతులకి ఏమన్నా మేలు జరిగిందా? రైతులతో కూడా మీరు చాలా మందితో మాట్లాడారు కదా, సో వాళ్ళు ఎటువైపు ఉండే అవకాశం కనిపించింది? అయితే నేను ఆ క్వశ్చనే అడగలేదు అసలు. కాకపోతే అరవింద్ గారితో నేను ఇంటర్వ్యూ చేసిన. ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పిండు ఇప్పుడు రైతులకు రేట్లు పెరిగినాయి, పసుపు రైతులు ఒకప్పటికంటే ఇప్పుడు రేటు ఉందని చెప్పి. నేను వ్యక్తిగతంగా కూడా వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడినా. వాళ్ళు కూడా అన్న ఈసారి 18,000 దాకా ఉంది క్వింటాలు అని చెప్పేసి. క్వింటాలు ఉందంటే అసలు చాలామంది లక్షాధికారులు అయిపోయారు. 4 ఎకరాలు అట్లా వేసిన వాళ్ళు మంచి డబ్బులు వచ్చినాయి, మంచి పొజిషన్లో. అది కూడా ఒక అడ్వాంటేజ్ కలిసి వచ్చింది. పసుపు ధర ఈసారి మంచిగా ఉండడం అడ్వాంటేజ్. నేను డీప్కి వెళ్ళి ఆ క్వశ్చన్స్ అడగలేను, కానీ ఓవరాల్గా ప్రధాని ఎవరైతారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసిన. ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, నిజామాబాద్ ఎంపీగా ఉన్నాడు. అభ్యర్థి పైన ఏమన్నా వ్యతిరేకత ఏమన్నా కనిపించిందా మీకు? అంటే ఇక అది కామన్గా ప్రతి ఇప్పుడు ఒక అరవింద్ గారి మీద కాదు, చాలామంది బీజేపీ అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు అంటే మేము అభ్యర్థిని చూడము, ఈసారి అయితే మేము మోడీని చూసి ఓటేస్తాం అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇక అభ్యర్థుల కోసం పెద్దగా వాళ్ళు ఆలోచించట్లే. వాళ్ళ బ్రెయిన్లో మోడీ అనేది ఉంది. మా నిజామాబాద్ సెక్టార్లో అయితే నేను గమనించింది చెప్తున్నా. అదే రాహుల్ గాంధీ అనేది లేదు, కేసీఆర్ అనేది లేదు. అది పెద్ద అడ్వాంటేజ్. ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది. అసలు వన్ సైడే గెలుస్తాడు ఆయన, అంటే వన్ సైడ్ గెలుస్తారు. కాకపోతే జీవన్ రెడ్డికి ముస్లింలు అందరూ ఓట్లేసారు. ముస్లింలు మళ్ళీ ముస్లింలలో పబ్లిక్ టాక్ తీసుకుంటే మేము ఖచ్చితంగా చేతి గుర్తుకే ఇస్తామన్నారు. ఎందుకు చేతి గుర్తుకే ఇస్తారంటే రాహుల్ గాంధీని చూసేస్తారా అంటే రాహుల్ గాంధీని అనట్లేదు, జీవన్ రెడ్డిని అనట్లేదు, మేము చేతి గుర్తుకు వేస్తాం అంతే. ఆ చేతి గుర్తుకు పడేదంతా కూడా మోడీ మీద వ్యతిరేకతతోనే, బీజేపీ మీద వ్యతిరేకత ఓటే కాంగ్రెస్కు పోతుంది. అంటే ఆ బీజేపీ మీద మోడీ మీద వ్యతిరేకత ఉన్న సెక్టర్ ఏంటంటే ముస్లింలని నేను గమనించిన. అంటే జీవన్ రెడ్డి మీద ప్రేమతోనే కాదు, ఇటు రాహుల్ గాంధీ మీద అది కాదు. వీళ్ళు ముస్లిమ్స్ రిజర్వేషన్స్ రద్దు చేస్తాం అవి ఇవన్నీ కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేయడం వల్ల అసలు చేయకపోయినా కూడా వాళ్ళు ఎందుకో మాకు కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు బలంగా అనుకున్నారు. ఈసారి ఎట్లా కేసీఆర్ అనే వ్యక్తి డౌన్ అయిపోయిండు కాబట్టి గంప గుత్తగా ముస్లిమ్స్ జీవన్ రెడ్డికి అక్కడ నిజామాబాద్. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ అనే అసలు ప్లేసే లేదనుకోవచ్చు. అసలు బీఆర్ఎస్ వాళ్ళు అంతా బీజేపీకి వేసారు కదా. ఓకే, ప్లేస్ ఎక్కడిది డిపాజిట్ కూడా రాకపోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బీజేపీ ఓటేసారు అనుకోవచ్చా? అంతే అదే జరిగింది. అంతటా అదే జరిగింది. అంటే ఈ రెండు పార్టీల మధ్య ఏమైనా ఒప్పందం ఏమైనా జరిగింది అనుకోవచ్చా? ఏం ఒప్పందం జరగలేదు, ఎవరితో ఒప్పందం జరగలేదు, ఎవరు ఒప్పందం లేదు. జనరల్గా వీళ్ళు వాడుతూ వీళ్ళకి పోతుంది. రైట్ అన్న, కరీంనగర్ పార్లమెంట్ గురించి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ కుమార్ పోటీ చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ పోటీ చేసిండు, వెలిచాల రాజేంద్రరావు కాంగ్రెస్ పార్టీ నుంచి, ముగ్గురు అభ్యర్థులు. కరీంనగర్లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నట్టు మీకు అనిపించింది? స్టార్టింగ్లో కొంత వినోదరావు పేరు వినబడ్డది, తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కమన అసలు మోడీ వేవ్. అసలు ఇక బండి సంజయ్ అన్న కూడా ఒక రకంగా లక్ అనుకోవాలి. ఒకవేళ మోడీ ఫేస్ లేకుండా ఉంటే బండి సంజయ్ అన్న కూడా గెలవడం కష్టమే. సరైన ప్రజా సంగ్రామ యాత్ర చేసిండు, అనేక సార్లు అరెస్ట్ అయ్యిండు, కేసులు అయినాయి. సింపతి ఉన్నప్పుడు కూడా అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తేనో బీఆర్ఎస్ నుంచి చేస్తేనో, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. ఈవెన్ కేసీఆర్ వచ్చి అక్కడ నిలబడ్డా కేసీఆర్ ఓడిపోతుండే, రేవంత్ రెడ్డి వచ్చి నిలబడ్డా ఓడిపోతుండే. అంటే కరీంనగర్ అంతా కూడా మోడీమయం అయిపోయింది. లక్కీగా ఏంటంటే బండి సంజయ్ గారి మీద కూడా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉండడం, ప్రజా సంగ్రామ యాత్ర చేయడం, కింది స్థాయి నుంచి రావడం అనేది ఎక్స్ట్రా అడ్వాంటేజ్. మిగతా అభ్యర్థులు వినోద్ రావుతో చూసుకున్నా, ఇంకా రాజేందర్ రావుతో చూసుకున్నా, వాళ్ళు ఎన్నడూ కూడా నిరుద్యోగుల కోసం కానీ రైతుల కోసం కొట్లాడిన వ్యక్తులు గారు. అసలు ఈయన ఫేస్ పెడితే మొత్తం కొట్లాడనే ఉంది 4-5 ఏళ్ళు. కాబట్టి
అంటే అభ్యర్థి బలంగా ఉండడం, ఇటు మోడీ వేవ్ ఉండడం, అట్లా గన్ షాట్గా అసలు బండి సంజయ్ తిరుగులేదు. ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత అభ్యర్థిని లేట్ ప్రకటించడం వల్ల లేటు ప్రకటించారు. మళ్ళా ఆయన పెద్దగా పేరున్న వ్యక్తి కాదు. అవునవును. ఇప్పుడు అదే తీన్మార్ మల్లనని ప్రకటిస్తే అది అన్నారు. అదే ఆయన ముందు ప్రకటించుంటే ఏమో చెప్పలేం, కానీ లేటుగా ప్రకటించిన ఆయన ఎన్నడూ కొట్లాడిన వ్యక్తి కూడా కాదు కదా. అంటే ఇక ఆయన శివలింగం మీద పాలు పోసినట్టు ఇప్పుడు సంజయ్ అన్న నెత్తి మీద పాలు పోసినట్టే కాంగ్రెస్ పార్టీ డమ్మిని పెట్టడం అసలు అదృష్టం అనుకోవాలి. కొన్ని సార్లు రాజకీయాలలో 10 ఏళ్ళు కష్టపడతాడు, 20 ఏళ్ళు కష్టపడతాడు, 30 ఏళ్ళు కష్టపడతాడు, అయినా గెలవాడు. జీవితకాలంలో కూడా గెలవరు. కానీ ఇప్పుడు చూడు, మోడీ వేవ్ ఇంత ఉన్నప్పుడు ఇంకా అంతకంటే బలమైన వ్యక్తిని తీసుకురావాల్సింది పోయి ఆయన పేరు ఎవరికి తెలియదు. రాజేంద్ర రావా ఎవరికి తెలియదు. కాబట్టి సంజయ్ అన్నకు వార్ వన్ సైడ్ అయిపోయింది. అదృష్టం అనుకోవాలి. ఓకే, ఇక్కడ ఎవరి వద్ద బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా? అసలు ఇలా పరిగణనలో కూడా తీసుకోవద్దు. బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి వేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ బీజేపీకి వేసే పరిస్థితి ఉంది. అసలు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పెద్ద డిపాజిట్లు వస్తాయని కూడా నేను అనుకోవట్లేదు. ఓకే, మెదక్ పార్లమెంట్ పరిధి నుంచి బీజేపీ నుంచేమో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేసిండు. వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్ మల్లన సాగర్ బాధితులు మొత్తం రోడ్లపైన పడేసిన దొంగ పోటీ చేసిండు. నీలం మధుముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. సో ఇక్కడ ఎట్లా ఉండబోతున్న రిజల్ట్స్ అంటే స్టార్టింగ్లో వెంకట్రామరెడ్డిదే నడిచింది. అంటే గజ్వేల్లో కానీ సిద్దిపేటలో కానీ వీళ్ళిద్దరు మామ అల్లుళ్ళు ఉన్నారు. ఒక్కొక్కలకు సిద్దిపేటలో 1,00,000 మెజార్టీ తెస్తాడు, ఇంట్లో ఒక 70,000-80,000 తెస్తాడు, 1,70,000 మాకు ఇన్నే మెజార్టీ వస్తాయని కలలు కన్నారు. కానీ ప్రజలు కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తారు. ఈ రాక్షసులను అంతం చేసే రోజు వచ్చినప్పుడు మేము కూడా వ్యతిరేకత అవుతాం, ఇప్పుడైతే మమ్మల్ని చంపుతారేమో అని చెప్పేసి ఇన్ని రోజులు ఉగ్గి పట్టుకొని ఉన్నారు. అంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం కంటే ఇప్పుడు సిద్దిపేటలో ప్రశ్నించే గొంతుకులను తుక్కు నలిమి పడేసింది హరీష్ రావు. గజ్వేల్లో అయితే ఇక ఆయన అసలు బయటకు వచ్చింది లేదు, చేసింది లేదు. అసలు పోలీసు వాళ్ళతోనే రాజ్యం నడిపించిండు. ఆయన ఫామ్ హౌస్ దగ్గరనే ఒకటి పోలీస్ స్టేషన్ లాగా ఒకటి కట్టించుకొని పైనుంచి చూస్తారన్నట్టు ఎవరెవరు వస్తారు. ఇంతటి రాక్షసులను ఓడించే అవకాశం వచ్చిందని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అందరూ గంప గుత్తగా కూడా రఘునందన్ రావు వైపు అంటే మోడీ వైపే వెళ్తున్నట్టు అంటే లాస్ట్ రోజులు గడుస్తున్న క్రమం అయిపోతుంది. నీలం మధుముదిరాజును అయితే పాపం చాలా అంటే బలి చేసిర్రు. ఆయన మంచి క్యాండిడేటే, పటాన్చెరులో మంచి పేరు ఉంది, కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ ఆయనకు పెద్దగా అంటే లేట్ టికెట్ ప్రకటించడం, తిరగకపోవడము, ఇంకోటి ఇప్పుడు మోడీ గాలి ఉండడం కూడా. రాహుల్ గాంధీ గాలి ఉంటేనేమో మరి నీలం మధు గెలుసు, రాహుల్ గాంధీ లేకపోవడం కూడా చాలా మైనస్. వెంకట్రామరెడ్డి వాళ్ళు డబ్బులు కూడా వంచారట చివర్లో. మరి అంటే పటాన్చెరులో సంఘం అట్లా ఇంకా అన్ని దగ్గరలో నాకు కాంగ్రెస్ వాళ్ళే ఫోన్ చేసిర్రు. నాకు చెప్తున్నారు నేనన్న ప్రభుత్వం మీది పట్టుకోవాల్సింది మీరు, వాడు ఓటుకు 1000-2000 వంచుతుండని అని చెప్తున్నారు. అంటే మరి కొంపదీసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా వెంకట్రామరెడ్డితో ఏమన్నా అయ్యారో నాకు తెలియదు. నాకు తెలిసి ఇప్పుడు నీలమ్మదే 3వ ప్లేస్లోకి పోయే పరిస్థితి ఉందనిపిస్తుంది. కానీ వెంకట్రామరెడ్డి చరిత్ర మొత్తం ఆ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు మొత్తం తెలుసు కదా. అయితే వెంకట్రామరెడ్డి ఫేస్ కాదు అక్కడ కేసీఆర్ ఫేస్. అక్కడ కేసీఆర్ హరీష్ రావు ఫేస్ తోని ఎస్టోళ్ళు ఉంటారు. ఇంకోటి ఎట్లుంటుంది అంటే వెంకట్రామరెడ్డి అన్యాయం చేసిన వాళ్ళు వేయరు. ఇది ఎవరికైతే అన్యాయం చేసి వేయరు, కానీ అన్యాయం చేయబడిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును, బాధితులు వేయరు. బాధితులు కాని వాళ్ళు ఏంటంటే కేసీఆర్ మాట హరీష్ రావు మాట వినే అవకాశం ఉంది. కాబట్టి చాలా దగ్గరలో ఇప్పుడు దుబాక్ ఉంది, ఎక్కడైతే బాధితులు ఉన్నారో వాడు వేయకపోవచ్చు. కానీ మొన్న బీఆర్ఎస్కి 40-50 వేల మెజారిటీ వచ్చింది కదా దుబాక్లో. మరి ఎందుకు వచ్చింది? అట్లా కేసీఆర్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది అక్కడ, హరీష్ రావుకు ఉంటుంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు 6 మంది ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు అనుకుంటా. మెదక్ ఒకటి కాంగ్రెస్ పార్టీ రోహిత్ రావు ఉన్నాడు ఎమ్మెల్యే. కానీ బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకి పడ్డా కానీ వెంకట్రామరెడ్డి బయటపడే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది, బట్ టైట్ అయితే ఉంటుంది. రఘునందన్ రావుకు వెంకట్రామరెడ్డికి టైట్ ఉంటుంది. బట్ మోడీ వేవ్ అయితే అద్భుతంగా నడిచింది. ఇదైతే టైట్ అని చెప్పొచ్చు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటుంది చెప్పొచ్చు. ఇలా మొదలు థర్డ్ ప్లేస్ ఉంటుంది. యా. సో చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో మరి బలంగా తిరిగినారు. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి, గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరి మధ్య పోటీ ఉంటుంది? ఇక్కడ ఫస్ట్లో రంజిత్ రెడ్డికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఉండే. అంటే రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చిన తర్వాత ఈజీ అయింది. రంజిత్ రెడ్డి టికెట్ అనౌన్స్ చేయకుండా ముందు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండే. ఎందుకంటే మొన్ననే గెలిచిర్రు, అది ఇది ఉండే. పట్నం సునీతారెడ్డి ఉండే. ఒకవేళ పట్నం సునీతారెడ్డి కానీ పట్నం మహేందర్ రెడ్డి కానీ అక్కడ ఇస్తే
తగ్గ ఫర్ టైట్ ఉంటుండే. రంజిత్ రెడ్డికి ఇవ్వడం వల్ల రంజిత్ రెడ్డి మీద ఇప్పుడు భూ కుంభకోణాలు, హనుమంతుడు గుడి దగ్గర ఉండే భూమిని మింగేసిండని, తర్వాత కోళ్ళ దందా చేసి కోడిగుడ్ల దందా చేసిండు, కోడిగుడ్ల స్కామ్ అని, గుడ్ల స్కామ్, కోళ్ళ స్కామ్ అని, ఇట్లాంటివి బాగా బయటపడ్డ. ఒకటి ఆయన ఎక్కడ కూడా పబ్లిక్లో తిరిగిన వ్యక్తి కాదు. నేను అంత తిరిగిన చేవెళ్ళ తాండూరు అంత తిరుగుతా, అసలు ఈయన ఫోటో చూపించినా ఆయన గుర్తుపట్టే పరిస్థితి లేదు. అదే కొండ విశ్వేశ్వరరెడ్డి అయితే ఏమిందంటే ఒక్కొక్క ఊరికి 2-3 సార్లు పోయాడు. అంటే చేవెళ్ళలో అన్ని ఊర్లు తిరిగిండు, తాండూరు ఏరియాలో అన్ని ఊర్లు తిరిగిండు, వికారాబాద్ ఊర్లో తిరిగిండు, పరిగిలో. ఇంక ఈ సిటీ అయితే అంత మోడీ వేవ్ నడిచింది, అక్కడ కూడా నడిచింది. బట్ ఈయన తిరగడం అడ్వాంటేజ్. ముస్లిమ్స్ అంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు, అక్కడ కూడా ఎక్కువ శాతం మెజారిటీ ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఆయనకు కూడా మంచి ఓట్లు వస్తాయి రంజిత్ రెడ్డికి. బట్ కొండ విశ్వేశ్వరరెడ్డి గన్ షాట్ గెలుస్తాడు. బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా అక్కడ కూడా షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు రంజిత్ రెడ్డి మీద కోపం పెంచుకున్నారు. మా కేసీఆర్ సారు టికెట్ ఇస్తా అంటే నువ్వు మా కేసీఆర్ కష్టకాలంలో హ్యాండ్ ఇచ్చినావు. ఈవెన్ కేటీఆర్ ఇట్లా విమర్శించినవి కూడా, జీవన్ రెడ్డి విమర్శించినవి కూడా, ఆర్మూర్ ఎమ్మెల్యే వాళ్ళు విమర్శించినవి కూడా రంజిత్ రెడ్డికి మైనస్ అయినాయి. నేను టికెట్ ఇస్తా అంటే మాకు మోసం చేసిపోయాడు, మేము ఏం తక్కువ చేసినాం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోయిండు, కవితను జైలు వేసినప్పుడు పోయిండు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు వ్యతిరేకమయ్యారు. ఇటు కాంగ్రెస్ లో జాయిన్ అయిన ఏమైనా సుఖం ఉందా? ఇప్పుడు ఉన్న స్పీకర్ ఉన్నాడు గడ్డం ప్రసాద్, ఆ గడ్డం ప్రసాద్ సార్కు వ్యతిరేకంగా వికారాబాద్ లో చాలా పని చేసిండట. అవునవును, అనేక మంది మీద కేసులు పెట్టించిండట. వీడు మన ఓటమికి కృషి చేసిన వాడికి మేమెందుకు ఓటేస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి సారే వైపు వెళ్ళారు. ఇది కూడా నిజామాబాద్, కరీంనగర్ ఎట్లయితే సింపుల్ గా గెలుస్తారో చేవెళ్ళలో కూడా బీజేపీ సింపుల్ గా గెలిచే ఛాన్స్ ఉంటుంది. ఈ ఈయన పరిస్థితి అంటే బీసీ కోణంలో జ్ఞానేశ్వరరావు మంచోడే, కానీ ఆయనకు 70 ఏళ్ళు ఉంటాయి, ఆయన నడవలేని పరిస్థితి. ముదిరాజు కాకపోతే రంజిత్ రెడ్డి వద్దన్న తర్వాత ఇచ్చిర్రు. తర్వాత ఆయన మొన్నటిదాకా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే, మరి టీడీపీ నుంచి ఇళ్ళకి పోయిండు. అసలు ఆయన ఎక్కడ కూడా యాక్టివ్ గా తిరిగే పరిస్థితి లేదు, పెద్దగా కన్సిడర్ చేయలే. మంచి పేరే ఉంది, మంచి సింపతి ఉంది, కానీ ఇప్పుడు ఆయన గెలిపిస్తే ఆయనకు పనిష్మెంట్ ఇచ్చినట్టు అని అందరు భావించారు. గెలిపిస్తేనే పనిష్మెంట్. ఓడిపోవాలా ఢిల్లీకి పోవాలి, ఎయిర్పోర్ట్ ఎక్కాలి, శంషాబాద్ పోవాలి, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్కాలి, దిగాలంటే ఆయన ఆరోగ్యం సహకరిస్తుంది. యాక్చువల్లీ కేసీఆర్ కు బుద్ధికి లేదు, జ్ఞానం లేదు, బేకార్ గాడు. ఈ వయసులో ఆయనకి ఇవ్వాల్సింది కాదు. ఈ వయసులో ఆయనకి ఇస్తే రాజ్యసభ ఇచ్చేది ఉండే, ఎమ్మెల్సీ ఇచ్చేది ఉండే. ఇప్పుడు లోక్సభకు సెలెక్ట్ చేసి ఆయనను మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టడమే కదా. అంటే కేసీఆర్ తన గొయ్యిని తవ్వుకుంటుడు. కాసన్ జ్ఞానేశ్వరరావుకి ఇచ్చిండంటే మరి బీఆర్ఎస్ లెవెల్ లేడా? ఒక బలమైన క్యాండిడేట్కు, ఉద్యమకారుడికి ఎవరికైనా ఇచ్చుంటే అవకాశం ఉండేదేమో. అసలు లైన్లో లేరు, నాకు తెలిసి డిపాజిట్ కూడా రాదు. అంటే ఓడిపోయే దగ్గర బీసీకి టికెట్ ఇచ్చి బలి చేసే ప్రయత్నం అంతే. చాలా వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ మీద కూడా ఉంది. అంటే మాకు ఏమి చేయలేడు రేవంత్ రెడ్డి అనేది. నేను వెళ్తే తాండూరు చౌరాస్తాలో ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, మహిళలు తిడుతున్నారు. అసలు మాకు ఏం చేసిండు, ఇది ఏం బస్సు, ఫ్రీ బస్సు అంటుండు. పెళ్లికని వెళ్తే 10 గంటలకు పెళ్లి ఉంటే 4 గంటలకు రీచ్ అవుతారట బస్సులు లేక. తాండూరులో చెప్తున్నారు, తాండూరులో ఎక్కువ తిరిగి. నేను కూడా ఈ తాండూరు, వికారాబాద్, ఈ పరిగి ప్రాంతంలో తిరిగినప్పుడున్నా, నేను అసెంబ్లీ ఎలక్షన్లో తిరిగినప్పుడేమో చాలా మంది కాంగ్రెస్ పార్టీకే ఓటేసాను. ఇప్పుడు మొన్న నేను పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేము కొండా విశ్వేశ్వరరెడ్డికి వేస్తాం, భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, మాకు ఏం చేసిండు, అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఏం చేయలేదని వెళ్ళిపోయింది పబ్లిక్. సో కొండా గెలుస్తాడు ఇక్కడ నుంచి ఖచ్చితంగా. భువనగిరి పార్లమెంట్ పరిధి, సో ఇది మా పార్లమెంట్ పరిధి. ఇక్కడ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ, బూర నర్సయ్య గౌడ్ పోటీ చేసిండు బీజేపీ నుంచి, క్యామ మల్లేష్ పోటీ చేసిండు. సో ఇక్కడ కూడా సేమ్ ఈక్వేషన్, చేవేళ్ళ ఈక్వేషన్ కనిపిస్తా ఉందా మీకు? చేవేళ్ళలో సింపుల్ గా గెలుస్తాడు, భువనగిరిలో అభ్యర్థుల పరంగా చూస్తా ఉంటే అభ్యర్థుల కాసాని జ్ఞానేశ్వర్ అయితే క్యామ మల్లేష్ అట్లనే, రంజిత్ రెడ్డి ప్లస్ లో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఊహించుకోవచ్చు. కొండ విశ్వేశ్వరరెడ్డి సార్లకి బూర నర్సయ్య గౌడ్ కూడా మంచి డాక్టరు, అక్కడ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసిండు, బీబీ నగర్ లో ఎయిమ్స్ పెట్టించిండు, చాలా దగ్గరలో వాటర్ ట్యాంకులు కట్టియడం. ఆయన మార్క్ ఉంది, ఆయనకు మంచి పేరు ఉంది. కానీ ఇంకా ఆయన సోషల్ మీడియాని వాడుకోవాల్సినంత వాడుకోలే. ఒకవేళ వాడుకుంటే ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి సార్కి ఎట్లయితే 1 సైడ్ ఉందో బూర నర్సయ్య గౌడ్ సార్కి అంత 1 సైడ్ ఉంటుండే. కానీ అక్కడ కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి అసలు ప్రాణాలకు తెగించి అనడం. కానీ నిద్రాహారాలు మానేసి పొట్టిగా వాళ్ళే అభ్యర్థులు అన్నట్టు తిరిగిర్రు. వాళ్ళకు కొంత ట్రెడిషనల్ ఓట్ బ్యాంకింగ్ ఉంది, అది ఉమ్మడి నల్గొండ కిందికి వస్తుంది కాబట్టి మోడీ వేవ్ కూడా బాగా నడిచింది, సైలెంట్ ఓటింగ్ బాగా నడిచింది. అక్కడ సింపుల్ గా అసలు కాంగ్రెస్ గెలవాల్సిన సీటు, కానీ ఇప్పుడు తగ్గ ఆఫర్ వచ్చింది. ఇంకా
చెప్పాల్సి వస్తే బూర నరసయ్య గౌడ్ సార్కి ఎడ్జ్ ఉంది, బట్ టైట్ ఉంటుంది, చూడాలి మరి ఇక రిజల్ట్. కానీ నేను అనుకుంటున్నా బూర నరసయ్య గౌడ్ బయట పడతాడు అనుకుంటున్నా, బట్ వీళ్ళు గెలిచినంత సింపుల్గా ఉండదు, నెక్ టు నెక్ ఉంటుంది. చివరి రౌండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. చివరి రౌండ్ వరకు ఎక్కడేమన్నా మీకు బీసీ నినాదం కనిపించిందా? అరే గెలిపించుకోవాలి అన్న బీసీ ఫీలింగ్ ఉంది, కానీ గెలిపించేంత బీసీ ఫీలింగ్ లేదు. కానీ మోడీ వేవ్ ఉంది, మోడీ వేవ్ గెలిపిస్తుందేమో నేను అనుకుంటున్నా. బీసీ ఫీలింగ్ అంటే రెడ్లు చాలా మంది మరి బూర నరసయ్య గౌడ్ పేరు చెప్పినారు, ఎందుకంటే మోడీ కోసం. ఓకే, రెడ్డిలు, ఓసీలు, ముస్లింలు కూడా. నేను వెళ్ళిన కదా, నకరేకలు వెళ్ళిన, తుంగతుర్తి వెళ్ళిన, ఒక అబ్బాయి లింగం యాదవ్ అనుకుంటా, ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో తెలియదు అన్న చాలా మంది ఊర్లలో. నేను తుంగతుర్తి టౌన్ ప్రెసిడెంట్, అసలు బూర నరసయ్య గౌడ్ అందరికి తెలుసు అనేసరికి అది వీడియో చాలా వైరల్ అయింది. ఆయన సస్పెండ్ చేసిందని కూడా అంటున్నారు. అంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరికి తెలియదట, అది కాంగ్రెస్ కు చాలా మైనస్. బూర నరసయ్య గౌడ్ అందరికి తెలిసి ఇది ప్లస్. రాహుల్ గాంధీని కంపేర్ చేస్తేనేమో మోడీది ప్లస్ ఉంది. కానీ ఇక్కడ లోకల్లో రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకా కొంత కాంగ్రెస్ శ్రేణులు, వాళ్ళు ఇజ్జత్ పోతుంది కేసీఆర్ అంటే ఓడిపోతే అని, రేవంత్ రెడ్డి ముందు ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి కృషి చేసారు. వాళ్ళందరూ కృషి వల్ల టైట్ ఉంటుంది అది. ఓకే, సో మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్నది కంప్లీట్ టీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీ వైపు మలిచిందని మనకున్న ఇన్ఫర్మేషన్. సో అదే నిజమైతే బూర నరసయ్య గౌడ్ ఈజీ గెలిచినట్టు. అసలు చాలా దగ్గరలో బీఆర్ఎస్ బీజేపీకి వచ్చింది, కానీ ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ముఖ్యం. ఇప్పుడు నిజామాబాద్ లో కంప్లీట్ గా బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి వేసారు. కరీంనగర్ లో కూడా దాదాపు అంతే జరిగింది, చేవెళ్ళలో అంతే జరిగింది. ఇక్కడ కూడా అంటే అక్కడ చాలా మెజారిటీ టర్న్ అయింది. నిజామాబాద్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో అయితే ఎక్కువ టర్న్ అయింది. అట్లా ఇక్కడ టర్న్ అయితే కనుక సింపుల్. ఓకే, మల్కాజ్గిరి పార్లమెంట్ అన్న, సో ఇది పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి చేవెల నుంచి పోటీ చేయాల్సిన ఆమె ఇక్కడ టికెట్ ఇచ్చారు. రాగి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిండు. ఈటల రాజేందర్ సో హుజరాబాద్లో ఓడిపోతే ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. సో ఇక్కడ రిజల్ట్స్ ఎట్లా ఉండబోతా ఉంది? కళ్ళు మూసుకొని ఈటల రాజేందర్ గెలుస్తాడు. ఇప్పుడు బండి సంజయ్ అన్న అయితే ఎట్లా సింపుల్గా గెలుస్తాడో, ఈటల అన్న కూడా అంత సింపుల్గా గెలుస్తాడు, చాలా సింపుల్గా. కాకపోతే ముస్లిం ఓట్లు కాంగ్రెస్కు బాగా పడతాయి అంతే, ఇంకా అంతే తప్ప పెద్దగా హనుమంతరావు వాళ్ళు వీళ్ళు పనిచేసారు. ఇంత కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నిక రావడం, ఆ కంటోన్మెంట్లో శ్రీ గణేష్ అన్నకు కొంచెం గెలిచే అవకాశాలు ఉన్నదంటున్నారు. ఆ ప్రకారం కొంత పడవచ్చు. బట్ ఈటల రాజేందర్ అన్న కూడా కొంత ఏంటి అంటే పబ్లిక్ ఫిగర్, స్టేట్ ఫిగర్, మాకు మరి ఉన్న దాంట్లో అయితే ఆయన టాప్ ఫిగర్, అదొక అడ్వాంటేజ్. ఇక మోడీ మల్కాజ్గిరికి రావడం, రోడ్ షో చేయడం, పక్కకు ఈటల రాజేందర్ గారిని, కిషన్ రెడ్డి గారిని పక్కకు పెట్టుకోవడం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా రావడం, అదంతా ఒక మోడీమయం లాగా చేసిర్రు. మళ్ళీ సోషల్ మీడియాను అత్యద్భుతంగా వాడుకున్నారు. వీళ్ళు వాడుకున్నంతే అసలు ఈటల రాజేందర్ వాళ్ళు వాడుకున్నంత ఎవరు వాడుకోలే. ఆయనకు చాలా పాజిటివ్ టాక్ పబ్లిక్లో, ఇంటికి పోతే అన్నం పెడతాడు అనడం, ఉద్యమకారుడు అనడం అనేది అది చేసింది చెప్పుకోవడంలో సక్సెస్ అంటే సక్సెస్ అయ్యారు. సింపుల్గా గెలుస్తాడు, సింపుల్గా. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ నినాదం కూడా అసలు అది ఎవడు పట్టుకోలేదు అంతే, అసలు అది పెద్ద ఎవరు సీరియస్ తీసుకున్నాడు. ఆయన ఉండేది షామీర్పేటలో అని చెప్పినారు. ఇంకోటి క్యాండిడేట్ నాన్ లోకల్ కంటే కూడా ఈయన మంచి క్యాండిడేటా చెడ్డ క్యాండిడేట్ అనేది మేజర్గా పనిచేస్తుంది. ఏమైనా మంచిగా పనులు చేస్తాడా లేదా అని చేస్తారు. నాన్ లోకల్ ఎప్పుడు పని చేస్తుంది? నాన్ లోకల్ అయి చెడ్డ పనులు చేసినప్పుడు అదేమన్నా పని చేస్తుంది. కాబట్టి ఈయన మీద పెద్దగా రిమార్క్స్ ఏం లేకపోవడం. ఆయన ఇంకోటి షామీర్పేట అది ఇప్పుడు ఇక్కడనే వస్తుంది, మల్కాజ్గిరి పార్లమెంట్ కిందకి వస్తుంది. అసలు రాగిడి లక్ష్మారెడ్డి అసలు ఎక్కడ ఉప్పలకే పరిమితం అనుకుంటాం అయిపోయిండు. ఆయన వాళ్ళు డౌన్ అయిపోయారు, అసలు మొత్తం ఒకటేసారి కుదేలు అయిపోయినట్టారు. ఆశలు వదిలేసుకున్నారు వాళ్ళు. అలా ఇద్దరు పోటీలో లేకపోవడం కూడా అన్నకు ప్లస్ పాయింట్. ఓకే, మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధి. సో ఇక్కడిది రేవంత్ రెడ్డి ఇలాకా మహబూబ్నగర్ జిల్లా. వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి, డీకే అరుణ బీజేపీ, మన్నె శ్రీనివాస్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇక్కడ ఎవరికి అవకాశం ఉంటుంది? ఇక్కడ వంశీచంద్ర రెడ్డికి, డీకే అరుణకు టైట్ అంటే టైట్ ఉంటుంది, నెక్ టు నెక్ ఉంటుంది. ఇంకా డీకే అరుణ కొంత వెనుకబడి ఉండే ఛాన్స్ ఉండే. మన అద్దంకి దయాకర్ అన్న నిర్మల్లో, రాముడు మీ చిన్న ఆయన, సీతమ్మ మీ చిన్న రాముడు వంశంలో పుట్టిరని ఒక లాస్ట్ 3 రోజులు ఏమైపోయిందంటే తగ్గపరు ఉండి కాంగ్రెస్ ఎడ్జ్ ఉన్న ప్లేస్లో బీజేపీ ఎడ్జ్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ రఘునందన్ రావు గెలిచిన, డీకే అరుణ గెలిచిన, బూర నరసయ్య గౌడ్ గెలిచిన, ఇవన్నీ కాంగ్రెస్కు అంటే కొంత ఫేవర్గా ఉండేటి.
అవునవును. లేదంటే కొంత ఒక దగ్గర టీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ ఫేవర్ ఉన్న దగ్గర వాళ్ళు పై చేయి ఉన్నది ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు బీజేపీ వాళ్ళే పై చేయికి వచ్చిందని చెప్తున్నారు. అదేంటి కామెంట్స్ ఇంపాక్ట్ చాలా చూపించినాయి. నాకు చాలా మంది ఫోన్ చేశారు కాంగ్రెస్ వాళ్ళే, ఏందన్నా ఈ టైంలో ఇట్లా మాట్లాడిండు, నేను ఏం చేయాలా. నేనే షఫీల్ కూడా పార్క్ వెళ్ళినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అన్ని రకాల పీపుల్ ఉంటే అడిగితే దానివల్ల మాకు మైనస్ మేము ఖండిస్తున్నాం అని చెప్పి బహిరంగంగా చెప్పారు. పెద్ద చర్చ అయిపోయింది. ఎలక్షన్ లాస్ట్ 3 days వాటి మీదనే చర్చ అయింది. అంటే బీజేపీ వాళ్ళు కూడా అసలు దయకరం నాకు థ్యాంక్స్ చెప్పాలేమో మరి ఒక రకంగా. ఓకే, ఇప్పుడు రేవంత్ ఇలాకా కాబట్టి సో రేవంత్ కూడా సీరియస్గా ఫోకస్ చేసినట్టు. అవును, ఆయన సీరియస్గా తీసుకున్నాడు. కాకపోతే ఏంది, ఆయన కొడంగల్లో ఆయన కొంత నడుస్తుంది. కొడంగల్లో కాకుండా ఎవరు ఇంటర్ అయిన మాట, కొడంగల్లో కొంత నడుస్తుంది. ఆ నడిచే కాడికే నడుస్తుంది. ఇప్పుడు పబ్లిక్ బ్రెయిన్లలోకి పోయి నువ్వు బలవంతంగా ఎట్లా వేపిస్తావు? మోడీ వేవ్ అయితే నడిచింది. అక్కడ ఆర్ఎస్ఎస్ బాగుంటుంది మహబూబ్ నగర్లో. ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ, ఏబీవీపీ కానీ, బీజేపీ కానీ, బీజేవైఎం కానీ, ఈ అంతా బాగా నడుస్తుంటుంది వాళ్ళది. అన్ని జిల్లాల కంటే మహబూబ్ నగర్లో ఆర్ఎస్ఎస్ ప్రభావం ఎక్కువ జిల్లా ఏదైనా ఉందంటే మహబూబ్ నగర్ జిల్లా. అది డీకేఆర్నకు అడ్వాంటేజ్. అక్కడ డీకేఆర్న వంశీచందర్ నడవలే. కొంతకాలం డీకేఆర్న వర్సెస్ రేవంత్ రెడ్డి నడిచింది. తర్వాత డీకేఆర్ రేవంత్ రెడ్డి కూడా కాదు, రేవంత్ రెడ్డి వర్సెస్ మోడీకి వెళ్ళిపోయింది. అట్లా డీకేఆర్ గెలిచినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. వంశీచందర్ రెడ్డి కూడా ఆయన చూడ్డానికి హీరో లాగా ఉండడం, బాలీవుడ్ హీరో లాగా ఉండడం. ఆయన టికెట్ ఇస్తే ఆయన రాజకీయ నాయకుడు అనుకుంటలే, ఏదో సినిమా హీరో వచ్చిండు మనకి అభివాదం చేస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళి నంద్యాలలో అభివాదం చెప్పినట్టు, పిఠాపురంకి వెళ్ళి రామ్ చరణ్ చెప్పినట్టు వంశీచందర్ రెడ్డి నాకు హీరోగా చూస్తారు. కానీ ఈయన ఎప్పుడు ఈయన షర్టుకు చెమట వచ్చింది కూడా ఎవరు చూడలే. ఓకే, ఈయన నుదుటి నుంచి చెమట వారింది కూడా చూడలే. అంటే నేను ఎప్పుడు కూడా కార్యకర్తలతోని ఒక క్షేత్రస్థాయిలో తిరిగి వాళ్ళకు మంచి చెడుకు ధర్నా రాస్తారు ఒక చేసింది లేకపోవడం కాంగ్రెస్కు చాలా మైనస్ పాయింట్. సరే డీకేఆర్న కొంత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనబడడం, కవిత విషయంలో కానీ, కేటీఆర్ హరీష్ రావు విషయంలో ఆమె కొంత ప్రశ్నించడం, ఇద్దరితో కంపేర్ చేసుకుంటే ఆమెకి కొంత హెడ్జ్ ఉంది, మోడీది కూడా హెడ్జ్ ఉంది. వీళ్ళు ఇంకా అనుకున్న పథకాలు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి చెప్పిండు. కానీ ఈయన ఆల్రెడీ 2500 మహిళా పథకం కింద ఇచ్చి ఉంటే ప్లస్ అయ్యేది. లేదంటే పెంచుతున్న రైతు బంధు కూడా పెంచలే, అది టైంకి ఇయ్యలే, రైతు రుణమాఫీ కాలే, నిరుద్యోగులలో కూడా నిరుద్యోగ భృతి రాలే, యువ వికాస్ కింద రాలే, ఆ బస్సుల సమస్య అట్లనే ఉంది. ఇవన్నీ కూడా అసంతృప్తి ఉంది. లేదంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఫీల్ కూడా అనేది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా గెలిస్తే అది అదృష్టం అనుకోవాలి వాళ్ళు. అట్లా డీకేఆర్ నాకు అడ్వాంటేజ్ ఉంది, కానీ టైట్ ఉంటుంది. మనం ఎగ్జాక్ట్లీ గెలుస్తారని చెప్పలేం, కానీ అదృష్టం ఉంటే వంశీచందర్ రెడ్డి గెలవాలి. అంటే మోడీ వేవ్లో సైలెంట్ ఓటింగ్ అయితే ఒక విపరీతంగా జరిగింది. యానగా పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ వివేక్ కొడుకు పోటీ చేసిండు. కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ పార్టీ, గోమాస శ్రీనివాస్ బీజేపీ నుంచి. ఇక్కడ ఎవరికి అవకాశం ఉంటుంది? ఇక్కడ కూడా టైట్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఫస్ట్ ఏమో వంశీ వివేకానంద కొడుకు సింపుల్గా గెలుస్తాడు అనేది ఉండే, భారీ మెజార్టీతో గెలుస్తుండే. నేను కూడా ఎలక్షన్ రిజల్ట్ పోలింగ్ కంటే ముందు నేను కూడా అదే అనుకున్నా. తర్వాత పోలింగ్ అయిన తర్వాత చాలా మందితో మాట్లాడుతుంటే, చెన్నూరు వాళ్ళతో మాట్లాడినా, మంచిర్యాలతో మాట్లాడినా, బెల్లంపల్లితో మాట్లాడినా, పెద్దపల్లి మంతెనలతో మాట్లాడుతుంటే చాలా దగ్గర యూత్ ధర్మపురికి సంబంధించిన వాళ్ళు దాని కిందకి వస్తుంది. చాలా మంది మోడీకి వేసినామంటారు. మరి అంటే గోమాస శ్రీనివాస్ అంటే ఎవరికి తెలియదు, కానీ నరేంద్ర మోడీ అంటే అందరికి తెలుసు. ఇప్పుడు నరేంద్ర మోడీ వర్సెస్ మన గడ్డం వంశీ జరిగింది. మరి ఎట్లా జరుగుతుందో చూడాలి. టైట్ ఉంటుంది. ఎవరు గెలిచినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు, ఎవరైనా గెలవచ్చు. కానీ కొప్పుల ఈశ్వర్ మాత్రం థర్డ్ ప్లేస్. గోమాస శ్రీనివాస్ గెలిస్తే మాత్రం నక్కతో ఒక దొక్కినట్టే. ఎవరికి తెలియకపోయినా కొంత పిసినారని తెలిసింది. పెద్దగా పబ్లిక్ ఎక్కువ అట్రాక్టివ్ అని ఆ వ్యక్తి కాదట. అసలు ఎందుకు ఇచ్చినాం టికెట్ అని అనుకున్నారు కూడా బీజేపీలు. కానీ ఇంకా గెలిస్తే మాత్రం ఆయన నేత కానీ అని తెలిసింది. నేత కానీ ఓటింగ్ ఉంటుందంట. గెలిస్తే మాత్రం ఆయన లక్ అనుకోవాలా. కానీ మోడీ వేవ్ అక్కడ దాకా వాకిందా, నిజామాబాద్ కరీంనగర్ దాటి మరి పెద్దపల్లి, చెన్నూరు, మంచిర్యాల పోయింది. అది ఎంత మోతాదులో పోయింది అనేది ఉండాలి. సింపుల్గా అయితే గెలవడు గడ్డం వంశీ అనేది. ఇంకో చర్చ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ నాన్నకు అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేగా, అలా వాళ్ళ నాన్న అన్నకు అవకాశం ఇచ్చినాము. సో కుటుంబం నుంచి ఆల్రెడీ ముగ్గురు అవుతారు కదా అన్న. అది కొంత చర్చ జరిగినప్పటికీ కూడా మోడీ వేవ్ అనేది మేజర్ ఇంపాక్ట్. అప్పుడు మోడీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే సింపుల్గా గెలిచే సీటు వాళ్ళు. ఒకవేళ రాహుల్ గాంధీకి మోడీతో ఈక్వల్గా ఉన్న సింపుల్గా గెలిచేది.
అసలు రాహుల్ గాంధీ పేరు తక్కువ వినబడడం అదొక రకంగా మైనస్. యా, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి గూడెం నగేష్ బీజేపీ నుంచి, అత్రం సక్కు బీఆర్ఎస్ పార్టీ, అత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీ. సో ఈ పార్లమెంట్ పరిధిలో అయితే నేను తిరగలేదు, మీరు నాకు చాలా మంది. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? ఇక్కడ కూడా బీజేపీ గెలిచే సిట్టింగ్ ఎంపీ స్వయం బాబురావు ఉండే, ఆయనకు కాకుండా సో ఈయనకి ఇచ్చారు. అయితే చాలా ఓట్లు అత్రం సుగుణకు కూడా వస్తాయి. ఒకనొక టైంలో ఆమెనే ప్లస్ ఉండే, ప్లస్ మైనస్ ఇట్లుంది. స్వయం బాబురావు కూడా ఇప్పుడు వాళ్ళతోనే కలిసి పనిచేసిండు. నేను నిజామాబాద్ బస్ స్టాండ్ కూడా చాలా మంది ఆదిలాబాద్లో వచ్చారు, వాళ్ళందరూ కూడా మేము బీజేపీకి వేస్తామంటారు. గన్ షాట్గా కూడా ఆదిలాబాద్లో బీజేపీ గెలుస్తుంది. ఇంకా పెద్ద రీజన్ ఏంటంటే ఆదిలాబాద్లో మోడీ వేవ్ లేనప్పుడే పాయల శంకరన్న గెలిచిండు, నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి అన్న గెలిచిండు, బోత్లో రామారావు పటేల్ గెలిచిండు, ముదోల్ అనుకుంటా, బోత్ కాదు, సిరిపూర్లో కూడా ఆయన పాల్వాయి హరీష్ గెలిచిండు. ఇప్పుడు వీళ్ళు వేవ్ లేనప్పుడే మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మోడీ వేవ్ ఉంది, వీళ్ళ పర్సనల్ చరిష్మా ఉంది. అసలు గూడెం నాగేష్ విజయాన్ని ఆపడం అనేది అది అతి కష్టమైన పని. అత్రం సుగుణ గారు గెలిస్తే మాత్రం అది సంచలనం. ఆమెకు కూడా మంచి పేరు ఉంది, ఆమెకు కూడా చాలా ఓట్లు వస్తాయి. నెక్ టు నెక్ అంటారు కానీ 2019లో మోదీ వేవ్ లేనప్పుడే అక్కడ స్వయం బాబురావు గెలిచాడు. అయితే అక్కడ స్వయం బాబురావు అప్పుడు ఒక రేంజ్లో పేరు ఉండే, ఇప్పుడు కొంచెం డౌన్ అవడం వల్ల ఇటు ఇచ్చారు. ఒక రకంగా అప్పుడు గెలిచిన వాళ్ళకు అభ్యర్థుల నుంచి కొంత మైనస్ అయినప్పుడు కూడా అన్నట్టు మోడీ వేవ్ ఉండడం, 4 ఎమ్మెల్యేలు ఉండడం, అసలు వాళ్ళకు తిరుగులేని అనుకుంటున్నాను బీజేపీ. ఓకే, సో హైదరాబాద్ పార్లమెంట్ పరిధి, సో ఈ దేశవ్యాప్తంగా చర్చ ఎదురు చూస్తాం రిజల్ట్స్ కోసం, ఎవరు గెలవబోతారని చెప్పి. సో ఎంఐఎంకు ధీటుగానే మాధవిలత ప్రచారం అయితే కనిపించింది, సోషల్ మీడియాలో ప్రచారం అయితే కనిపించింది. సో ఏదేమైనప్పటికీ ఇక్కడ మాధవిలత వర్సెస్ అసదుద్దీన్ మధ్యనే పోటీ ఉండే అవకాశం కనిపించిందా మీకు? అంతే కదా, వాళ్ళిద్దరి మధ్యలోనే పోటీ. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేట్గా ఇవ్వడం, ఆ ఫిరోజ్ ఖాన్కి ఇచ్చుంటే కొంత ముస్లిం ఓటు బ్యాంకింగ్ వచ్చేది, హిందూ ఓటు బ్యాంకింగ్ వచ్చేది. అసదుద్దీన్ ఓవైసీని ఓడించాలన్న ఖచ్చితంతో కూడా అప్పుడు మాధవిలతకు, ఫిరోజ్ ఖాన్కు, అసదుద్దీన్కి ముగ్గురికి ట్రయాంగిల్ జరిగేది. ఇప్పుడు ట్రయాంగిల్ కాకుండా మాధవిలతకు ఆమెకే ఉంది, ఆయనకు ఉంది. బట్ వాళ్ళు అప్పటికి కూడా ఫేర్గా ఆడుంటే మాధవిలతనే గెలిచేది, కానీ వాళ్ళు చాలా బోగస్ ఓట్లు. ఇప్పుడు కొంచెం కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి, వాళ్ళే వెళ్ళి ఇట్లా నొక్కుకోవడం, పతంగి కేసుకోవడం అనేవి వైరల్ అవుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజమా అబద్ధమా మనకు తెలియదు. బట్ వాళ్ళకి బాగా పోల్ మేనేజ్మెంట్ ఉండడం, పట్టు ఉండడం, బీజేపీ వాళ్ళు మరి ఎలక్షన్ కమిషన్ పట్ల, బీజేపీ అయినా స్టేట్ అయినా బోగస్ ఓట్ల విషయంలో సీరియస్గా లేకపోవడం అనేది అసదుద్దీన్కి కలిసి వచ్చే పని. ఇంకోటి అసదుద్దీన్కి కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు చిన్న ఏమంటారు, ఒక పాన్ షాప్ పెట్టుకున్న రిబ్బిన్ కటింగ్కి వెళ్ళడం, లేదంటే హోటల్ పెట్టుకుంటే హోటల్కి వెళ్ళడం, ఇక ఏదన్నా చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు వెళ్తారు. వాళ్ళ కార్యకర్తలను కాపాడుకునే శక్తి అసదుద్దీన్ ఓవైసీకి, వాళ్ళ బ్రదర్స్కి ఒక మంచి పేరు ఉంది ఆ రకంగా. కానీ ఇక్కడ ఫిరోజ్ ఖాన్ కూడా కొన్ని కామెంట్స్ చేసిండు, ఎంఐఎంని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్న కామెంట్స్ కూడా చేసిండు ఆయన. హైలైట్ ఏంటంటే జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు అసదుద్దీన్ గెలిపేయాలనుకున్నారు, కేసీఆర్ కూడా అసదుద్దీన్ గెలవాలని చెప్పి గడ్డాం శ్రీనివాసుని గెలవపియండి. ఎక్కడ కూడా చార్మినార్ సైడ్ కానీ, పాత బస్తీ సైడ్ కానీ ఎక్కడ కేటీఆర్ వెళ్ళలే, హరీష్ రావు వెళ్ళలే, కేసీఆర్ వెళ్ళలే. అంటే బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ దాదాపు అసద్బాయికి వేసారు, కాంగ్రెస్ వాళ్ళు వేసారు, ఎంఐఎం వాళ్ళు వేసారు, ఇంకొక పార్టీ వాళ్ళతో ఇంతకుముందు వ్యతిరేకించే పార్టీ ఉండే, ఆ పార్టీ కూడా ఈసారి కలిసి అలయన్స్ లో పోయింది. తర్వాత కొంత బోగస్ ఓట్లు, ఇట్లా అలా కొంత పట్టు ఉండడం, ఇన్ని రకాలుగా చూస్తే అసద్బాయిదే గెలుపు లాంఛనం అనిపిస్తుంది. కానీ ఈమెతే హిందుత్వం అయితే ఐడియాలజీని బాగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది అనుకోవచ్చు. కానీ హిందుత్వం ఓట్లు కంప్లీట్ గా మాధవిలత వైపు పడ్డాయి, కానీ అక్కడ 60% పైగా ముస్లింస్ ఉంటాయి అంటారు, హిందువులే 40%. పోలింగ్ శాతం కూడా తక్కువ, పోలింగ్ శాతం చాలా తక్కువ అయింది. హిందువుల ఓట్లలో కూడా కొందరు మరి ఏమన్నా కారు గుర్తుకు కానీ, కాంగ్రెస్ కానీ కూడా కొందరు వేయచ్చు, అందరూ వేయకపోవచ్చు. బట్ అసద్బాయిది ఓటు అంటే గెలవడం అంటే ఆపాలంటే ఫస్ట్ బోగస్ ఓట్లు ఆపించి అట్లా ఓటింగ్ చేస్తే, నేను ఆమెను అంటుంది కదా ఇంకా బోగస్ ఓట్లు తీసేయలేదని. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి 2 ఎమ్మెల్యేలు పోటీ చేసి, దానం నాగేందర్, కత్తి పద్మారావు. సో సిట్టింగ్ ఎంపీ ఉన్న కిషన్ రెడ్డి పోటీ చేసిండు. నాకు తెలిసి
ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో తిరగలేదు అనుకుంటా, మీరు తిరిగినారు. ప్రతి పబ్లిక్ గార్డెన్కి వెళ్ళారు, ప్రతి పేదోని టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ రిజల్ట్స్ ఎట్లా ఉండబోతా ఉందన్న సిట్టింగ్ ఎంపీ పైన ఏమైనా వ్యతిరేకత కనిపించిందా, లేకపోతే మోదీ కోసం కిషన్ రెడ్డికి ఓటేస్తామని చెప్పారా, లేదు ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎంపీగా గెలిపిస్తే ఏం చేస్తారన్న నినాదం కనిపించిందా? సో మీరేం అబ్జర్వ్ చేశారు? సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో, పార్లమెంట్ పక్కన పెడితే అసెంబ్లీ సెగ్మెంట్లో పద్మారావుకు మంచి ఫాలోయింగ్ ఉంది, సపోర్ట్ అనుకుంటున్నారు, కొంత పాజిటివ్ ఉంది. ఖైరతాబాద్లో దాన నాగేందర్ కూడా కొంత ఫాలోయింగ్ ఉంది. కానీ మిగతా ఏరియాలలో మోడీ వేవ్ ఎక్కువ నడిచింది. అంటే కిషన్ అన్న మీద కూడా ఏంటంటే కొందరు అందుబాటులో ఉండరని, లేదంటే మాకు ఏం చేయలేడని చెప్పినారు. కానీ మనం గ్రౌండ్లోకి వెళ్ళి నిజంగా ఏం చేయలేడా, ఈ కేటీఆర్ అనే మాటలు కురుకురేనే ఇచ్చిండు, కురుకురే రెడ్డి అని ఇట్లాంటి మాటలు అనడం అవి చాలా నెగిటివ్ అయిపోయినాయి. నిజానికి ఈయన ఏం చేయలేదా అని అంత గ్రౌండ్లోకి వెళ్తే చాలా విషయాలు మాకు తెలిసినాయి. ఎట్లా ఈయన ఒక 20,000 మంది అమ్మాయిలకు ఉపాధి శిక్షణ ఇప్పించిండు. ఆల్రెడీ 20,000 మందికి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఆల్రెడీ 16 సెంటర్లు సికింద్రాబాద్ పార్లమెంట్లో పెట్టి ఉపాధి శిక్షణ సెంటర్లు, మగ్గం వర్క్ కానీ, టైలరింగ్ కానీ, తర్వాత బ్యూటీషియన్కి సంబంధించి కానీ, కొవ్వొత్తుల తయారీ, గాజుల తయారీకి సంబంధించి 40 మంది టీచర్లను పెట్టి ఏబీవీ ఫౌండేషన్, అటల్ బిహార్ వాజ్పేయి ఫౌండేషన్ పెట్టి 40 మంది టీచర్లకు ఈయన సాలరీస్ ఇచ్చి 16 సెంటర్ల ద్వారా ప్రతి సంవత్సరం ఒక 2,000 మంది వరకు ఉపాధి శిక్షణ ఫ్రీగా ₹1 తీసుకోకుండా వాళ్ళకి శిక్షణ ఇస్తారు అమ్మాయిలకు. అట్లాంటి వాళ్ళు 20,000 మంది ఉన్నారు. ఇవన్నీ మనం బయట తీసినాం. కిషన్ రెడ్డి స్కూల్ అని ఒకటి ఉంటుంది ప్రేమ్నగర్ లంబర్పేటలో, అక్కడ కార్పొరేట్కు ధీటుగా ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం పబ్లిక్ టాక్ తీసుకున్నాం. దీనివల్ల చాలా కిషన్ రెడ్డి అన్నకు పాజిటివిటీ అయింది. అనేక దగ్గరలో ఓపెన్ జిమ్ములు పెట్టించిండు, మంచి పనులు చేసి, నేనేం అవినీతి లేదు, భూ కబ్జా లేదు, కానీ చేసింది చెప్పుకోవడంలో విఫలమయ్యారు. కానీ మనం నెల రోజుల నుంచి తిరిగి మనం కొంచెం అవుట్ రైట్గా చేసింది అయితే మనం బయటకు చెప్పినాం మంచి విషయాలు. ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న ఎట్లయితే చెప్పుకోగలిగిండో నేను ఇది చేసిన ఇట్లని, అట్లా కిషన్ రెడ్డి గారు చెప్పుకోవడంలో విఫలమైండు. స్టార్టింగ్లో చాలా మంది వ్యతిరేకంగా చూపించడం, మోడీని చూసి వేస్తాం కానీ కిషన్ అన్నను చూసి వేయడం అని చెప్పారు. మనం 30 రోజులు 40 రోజులు వర్క్ చేసిన తర్వాత ఉన్న అభ్యర్థులలో కూడా కిషన్ రెడ్డి గారు మంచోళ్ళు. ఇప్పుడు ఈవెన్ ఆక్సిజన్ మన కరోనా టైంలో కూడా అసలు మనం అందరం చాలామంది ఈటల రాజేందర్ అన్న పోయిండని ఎక్స్పోజ్ చేశారు. కానీ ఈటల రాజేందర్ అన్న ఒకసారి పోవచ్చు, 2 సార్లు పోవచ్చు, కానీ కిషన్ రెడ్డి అన్న 12 సార్లు పోయిండు. కానీ వాళ్ళు పోయినామని వాళ్ళు సక్సెస్ అయ్యారు, పోయిర్రు, చేసుకోవాల్సింది. ఈయన 12 సార్లు పోయి కూడా చేసుకోలే. విదేశాల నుంచి ఎక్విప్మెంట్స్, మిషన్స్ తెప్పించారు. ఎందుకు? ఇక్కడనే ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్లు పెట్టుకోవడం కోసం విదేశాలలో తెప్పించడంలో చాలా కీలక పాత్ర ఉంది. దేశానికే కరోనా కంట్రోల్ కమాండ్ సెంటర్కు ఈయన ఇన్ఛార్జ్. అట్లా ఉండి అంత పెద్ద చేసి అది చెప్పుకోలేకపోయాడు. అంటే 140 కోట్ల మందిని కాపాడే బాధ్యత తీసుకున్నాడు. 12 సార్లు విజిట్ చేసిండు. గాంధీ హాస్పిటల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించిండు. వాళ్ళని డైరెక్ట్ కలిసిండు. కానీ దీన్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోవడంలో కొంచెం లేట్ అయింది. బట్ మనం అంతా పిఎంఆర్ టీవీ ఛానల్ బాగా బలంగా పనిచేసిన తర్వాత చెప్పిన అవుట్ రైట్ మంచి పని చేసినోడికి నేనన్నా ఓటేస్తే వేసుకోండి, లేకపోతే లేదయా. కాకపోతే నెగిటివ్ ప్రచారం ఎందుకు? ఎవడు చేయలేని మంచి పనులు అయినా చేసినప్పుడు మీరు నీ ఇష్టం కానీ అంటే మాకు తెలియదు అన్న వాళ్ళు చెప్పుకో అంటే వాళ్ళే చెప్తారు. నిజంగా మాకు తెలియదన్నా, మేము అంబర్పేటలోనే ఉంటాం, అసలు కిషన్ రెడ్డి స్కూల్ ఉన్న విషయం కూడా మాకు చాలా మంది తెలియదు, లేకపోతే 20,000 మందికి శిక్షణ ఇప్పించిండు అంటారు, అసలు మాకు తెలియదు అని మళ్ళీ రియలైజ్ అయ్యారు. అట్లా అడ్వాంటేజ్ అయింది. ఈ 70% ఆఫ్ ది హిందువులు ఇప్పుడు మోడీని చూసి కిషన్ రెడ్డి ఇద్దరిని చూసి ఓటేస్తారు. ఓకే, ముస్లిం ఓట్లు మాత్రం ఇటు పజ్జన్నకు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కొంత, దాన నాగేందర్కు మిగతా దగ్గరలో కొంతమంది ముస్లింలు కూడా ఒక 5-6 పోటీ చేస్తారు, వాళ్ళకు కొంత డివైడ్ అవుతుంది. కిషన్ రెడ్డి అన్న గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పోటీ ఎవరి మధ్య ఉంటుంది? దాన నాగేందర్ కాంగ్రెస్. వాళ్ళు ముస్లిం ఓట్లను నమ్ముకున్నారు, వీళ్ళు మోడీని నమ్ముకున్నారు. ఓకే, చూడాలి మరి. కిషన్ రెడ్డి బయటపడే అవకాశం ఉంటుంది, గెలుస్తాడు. నగర్ కర్నూలు నుంచి మల్లు రవి పోటీ చేస్తా ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనవాదాన్ని తీసుకుని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టిండు, ఎంపీ టికెట్ వచ్చింది. పొత్తుగంటి భరత్, సో పొత్తుగంటి రాములు వాళ్ళ కొడుకు పోటీ చేస్తాం. ఇక్కడ ఎవరికి అవకాశం ఉంటుంది? చాలా మందిని తెలుసుకుంటే ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ అన్నారు, మల్లు రవి అన్నారు. కానీ తర్వాత ఏంటంటే ఈయన బీఆర్ఎస్ వాళ్ళను ఎవరైతే కేసులు పెట్టిర్రో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గువ్వల బాలరాజు అన్నాడు, ఆయన చాలా మంది కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టిండు, ఇబ్బందులు పెట్టిండు. ఆయన మనుషుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడట. అది వీళ్ళ జీర్ణించుకోలేక కాంగ్రెస్ వాళ్ళే మేము బీజేపీకి వేస్తాం, భరత్కి వేస్తాం, భరత్ మంచోడే అని చెప్పేసి చాలా మంది ఇంటర్నల్గా
కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్కు బీజేపీకి వేసే ఛాన్స్ ఉంది, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేసే ఛాన్స్ ఉంది. ఆ రకంగా ఒక రకంగా ఇప్పుడు చెప్పాలంటే అక్కడ కరెంట్ షాక్ ఇచ్చినట్టు అవుతుందని నేను అనుకుంటున్నా. అంటే భరత్ బయటపడ్డా ఆశ్చర్యపోని అవసరం లేదు. కానీ అన్నమలై ఎంట్రీ తర్వాత కూడా కొంత అన్నమలై ఎంట్రీ, భరత్ మంచోడు అవ్వడము, వీళ్ళు ఈయన పిసినార్ ఇవ్వడం, మల్లు రవి పిసినార్ ఎవడికి రూపాయి పెట్టాడట, కొంత టెంపర్ ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది అనేది ఇదంతా వాళ్ళ మధ్యలో నడుస్తుంది. గతంలో ఎంపీ చేసినప్పుడు పెద్దగా ఏం చేయలేడని చాలా సవాలక్ష మైనస్లు ఉన్నాయి ఆయనకు. కాకపోతే కొంత ట్రెడిషనల్ ఓట్ బ్యాంకింగ్ ఉండడం, అక్కడ బీజేపీ ఎక్కువ లేకపోవడం. ఇప్పుడు నిజామాబాద్ కరీంనగర్తో కంపేర్ చేసుకుంటే నాగర్ కర్నూలు సైడ్ తక్కువ ఉండడం ఆయనకు అడ్వాంటేజ్. కానీ రాను ఈ సోషల్ మీడియా వల్ల మొత్తం వ్యాపింపజేసారు మోడీ గురించి. ఇప్పుడు అన్నమలై వచ్చి కూడా అడ్వాంటేజ్ అయింది. ఒక రకంగా భరత్ గెలిచిన ఆశ్చర్యపోని అవసరం లేదు. ఈసారి ఎలక్షన్స్ మాత్రం రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇప్పుడు అనుకోవచ్చు 1-2 సీట్లు వాళ్ళు ఎక్కువ గెలవచ్చు, 1-2 సీట్లు వీళ్ళు గెలవచ్చు. అది పక్కన పెడితే కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీకి ఓట్లు వస్తాయి. ఒకవేళ బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. సీట్లు ఎవరికన్నా 1-2 అటు ఇటు ఉన్నా ఓట్లు మాత్రం బీజేపీకే ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అంటే ఇది రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్పడానికి ఒక నిదర్శనం. రేవంత్ రెడ్డి పట్ల ఎటువంటి ప్రజలకు ప్రేమ లేదు. సింగిల్ లార్జెస్ట్ ఓటింగ్ బీజేపీ అయినా ఇప్పుడు నిజామాబాద్లో మంచి మెజారిటీ వస్తుంది, కరీంనగర్లో వస్తుంది, మల్కాజ్గిరిలో వస్తుంది, చేవెళ్ళలో వస్తుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా దగ్గరలో మంచి మెజారిటీతో బీజేపీ గెలుస్తుంది. కానీ కాంగ్రెస్ గెలిచే దగ్గర ఒక ఖమ్మము, ఒక నల్గొండ, మహబాద్, ఈ 3 కన్ఫామ్గా చెప్తాం. ఈ 3 కన్ఫామ్ తప్ప మిగతా ఏది కన్ఫామ్ చెప్పడానికి లేదు. కానీ ఇక బీజేపీ వాళ్ళు కన్ఫామ్ చెప్పేటి ఉన్నాయి. ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనవాదం పనిచేసి అదే ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత, ఈయనకు కేసీఆర్ పెద్ద తేడా ఏముంది అనేది వెళ్ళిపోయింది. ఆయనతో ఉండేటోళ్ళు కొందరు వేస్తారేమో కానీ ఆయన మీద కంప్లీట్ నమ్మకం పోయింది. అసలు బహుజనవాదం అనేది ఒక బాహుబలి అనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కట్టప్పలాగా ఉంచుకుంటారు. అంటే బహుజనవాదం ఇట్లా నిలబడ్డది, ఈయన వచ్చి వెనకెళ్ళి పొడిచి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలను వాళ్ళు ఎవడన్నా లీడర్షిప్ చేయాలంటేనే భయపడేటట్టు చేసిండు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈయన ఓడించాలని చెప్పి అసలు క్రెడిబిలిటీ లేకుండా చేసుకున్నాడు. అసలు డిపాజిట్ కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు. థర్డ్ ప్లేస్ కాదు, 4th. జైరాబాద్ నుంచి సురేష్ శెట్కర్ కాంగ్రెస్ పార్టీ, గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ, బీబీ పాటిల్ సిట్టింగ్ ఎంపీ అనుకుంటా. ఎట్లా ఉంటుంది? గాలి అనిల్ కుమార్ దాంట్లో వాళ్ళ కారులో గాలి లేదు, పంక్చర్ అయిపోయింది, షెడ్ పంపినామని వాళ్ళే చెప్పారు. కాబట్టి ఆయన అసలు పోటీలో లేడు. సురేష్ శెట్కర్కు, బీబీ పటేల్కు బాగా టఫ్ ఫైట్ ఉంటుంది. కానీ కామారెడ్డి అనేది జహీరాబాద్ నియోజకవర్గంకి రావడం, కామారెడ్డిలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడం, ఇటు పక్కకి ఎల్లారెడ్డిలో కూడా బీజేపీ వాదం ఎక్కువ ఉండడం, జహీరాబాద్ లోకల్లో కూడా బీజేపీ వాదం ఎక్కువ ఉండడం, అక్కడ బీబీ పటేల్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో సురేష్ శెట్కర్కు ఉండే కానీ రాను ఒక్కొక్క గంట ఒక్కొక్క నిమిషం మోడీ అట్లా వెళ్ళిపోయింది. అక్కడ బీబీ పటేల్ గెలిచే అవకాశాలు ఎక్కువ. ఓకే, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, మాలోత్ కవిత, సీతారాం నాయక్. బలరాం నాయకే గెలుస్తాడు. సో ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ. కవితకు కూడా మంచి పేరు ఉంది, సీతారాం ముగ్గురికి మంచి పేరు ఉంది. వాళ్ళు కూడా ముగ్గురు పెద్ద బ్యాడ్ పర్సన్స్ కారు. కానీ ఇక్కడ మోడీ వేవ్ కూడా అక్కడ తక్కువ ఉంది. అక్కడ అంత ఎస్టీ పాపులేషన్ ఎక్కువ ఉండడం, ఇందిరమ్మ ఇండ్లు రావడం, అసలు మోడీకి సంబంధించి ఇంకా అక్కడ రీచ్ కాకపోవడం బలరాం నాయక్ అని అదృష్టం. ఓకే, ట్రయాంగిల్ ఉంటుంది, అందులో కాంగ్రెస్ బయటపడుతుంది. లేదు, డైరెక్ట్ బలరాం నాయక్ ఖచ్చితంగా. యా, వరంగల్ పార్లమెంట్ నుంచి సో ఆరు రమేష్ ఏమో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత పోతే బీజేపీ దగ్గర తీసుకుంది, టికెట్ ఇచ్చింది. కడియం కావ్య, ఈయనేమో సుధీర్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ అనుకుంటా. కడియం కావ్యకు పీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే అబీఫామ్ కేసీఆర్ ముఖం మీద కొట్టిపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినారు. ఇక్కడ ఎట్లుంటుందన్న ఈక్వేషన్ అంటే ఇప్పుడు అక్కడ కూడా స్టార్టింగ్లో కొంత టీఆర్ఎస్ అది ఇదని కొంత అడవిడి చేశారు. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్ పోవడంతో కేసీఆర్ తల నొప్పి అయిపోయింది. ఇక ఆయననే చెప్పిండు కదా, నేను డబ్బులు ఇచ్చిన, సీట్ ఇచ్చిన, అయినా నాకు హ్యాండ్ ఇచ్చిండు అనేది. అది ఎట్లా వెళ్ళిపోయిందంటే ఓకే బీఆర్ఎస్లో ఉంటే భవిష్యత్తు ఉండదు అనేది బీఆర్ఎస్ మీద కంప్లీట్ ఇంపాక్ట్ చూపించింది. కడియం కావ్య కోసం కూడా అంటే ముస్లింను పెళ్లి చేసుకుందని అది ఇదని ఇదే అని చెప్పడం, మందకృష్ణ మాదిగల కోటే అని చెప్పి ప్రచారం చేయడం. అసలు బీజేపీ అక్కడ పెద్దగా లేకపోయినా ఇప్పుడు పోటీ ఇచ్చేంత వచ్చింది.
గెలిచిన ఆశ్చర్యపోని అవసరం లేని పరిస్థితికి వచ్చింది. ఎవరు కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినే పరిస్థితి లేదు. సైలెంట్ ఓటింగ్లో ఆరూరి రమేష్ అయినా గెలవచ్చు, లేదంటే పోల్ మేనేజ్మెంట్ కనుక కాంగ్రెస్ కరెక్ట్ చేసుకుంటే కావ్య కూడా బయటపడే ఛాన్స్ ఉంది. భూపాలపల్లి ఏరియాలో, రిమోట్ ఏరియాలలో కొంత మోడీ అక్కడ లేకపోవడం అంటే తెలియదు. 7 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతే ఉన్నారు. అది కడియం కావ్యకు అడ్వాంటేజ్. కానీ ఎమ్మెల్యేల మాట కొన్ని నియోజకవర్గాలలో విన్నారు, కొన్ని నియోజకవర్గాలు వినలే. ఇప్పుడు వరంగల్, హన్మకొండ, లేకపోతే ఎమ్మెల్యే ఇంతకుముందు చేసింది వర్ధనపేట, ఈ ఏరియాలో బీజేపీ గురించి బాగా తెలుసు. కానీ భూపాలపల్లి అటు లోపలికి పోతే కొంత తక్కువనే తెలుసు కదా. అట్లా మరి చూడాలి. కాకపోతే అంత సింపుల్గా అయితే ఎవరు సింపుల్గా గెలవరు. టఫ్ ఫైట్ అనే చెప్పొచ్చు. చూడాలి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేసే, అసలు ప్లేసే లేదు. ఓకే, ఖమ్మం ఇది కాంగ్రెస్ పార్టీ అనేగా 100% కాంగ్రెసే. వాళ్ళు హీరో వెంకటేష్ని కూడా దించిర్రు. అది కూడా అటు కొంత కమ్మ పాపులేషన్ ఉండడం, సినిమా హీరోల పిచ్చి కూడా ఉంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవా ఎక్కువ ఉంటుంది అన్నిటికి మించి. బట్టి విక్రమార్క ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. ఆ ఖమ్మం ఏంటంటే మాజీ కమ్యూనిస్టులు ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఏంటంటే మాకు వేయకున్నా సరే కానీ బీజేపీకి వేయకండి. బీజేపీ అనేది ఒక ఇట్లా అంటే అక్కడ ఖమ్మంలో మాత్రం బీజేపీ ఉంది. ఒకప్పటికంటే ఇప్పటికి ఓట్ బ్యాంకింగ్ బాగా పెరిగినప్పటికి కూడా అక్కడ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఈ ఐడియాలజీతో ఉన్నారు. కానీ బీజేపీ ఐడియాలజీ అనేది ఇంకా లోపలికి తీసుకెళ్ళలేదు. సరైన సమయంలో కూడా ముందు నుంచి ప్రిపేర్ చేసుకోకపోవడం, అట్లాంటివన్నీ డిసడ్వాంటేజెస్. వన్ సైడ్గా కాంగ్రెస్ గెలుస్తుంది అక్కడ. ఓకే, ఇప్పుడు 17లో 1 ఎంఐఎం హైదరాబాదు, 16 సీట్లలో ఇప్పుడు మనం చేసిన అంచనా ప్రకారం బీజేపీకి ఎన్ని వచ్చే అవకాశం, మనం ఇంకొక 4 పార్లమెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఓవరాల్గా ఎన్ని వచ్చే అవకాశం ఉందన్న బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి? అదే ఇప్పుడున్న సిచ్యువేషన్ నాకు అనిపిస్తుంది ఏంటంటే మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తాయి అనిపిస్తుంది. మెజారిటీ సీట్లు అంటే మినిమం బీజేపీకి 8 పక్కా వచ్చేటట్టు అనిపిస్తుంది. 9 వచ్చినా, 10 వచ్చినా, 11 వచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. కానీ మినిమం 8 అయితే పక్కా. నువ్వు కౌంట్ చేసుకోపా. ఇప్పుడు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ 3 పక్కా. తర్వాత ఇక్కడ జైరాబాద్ కూడా పక్కా. మల్కాజ్గిరి 5, చేవెళ్ళ 6, ఇంకేమున్నాయి, సికింద్రాబాద్ 7. ఇట్లా ఈ సీట్లు అయితే పక్కా. మళ్ళీ నెక్స్ట్ డీకేఆర్ నది ఉంది, భువనగిరి టైట్ ఉంది, నాగర్ కర్నూలు టైట్ ఉంది, మెదక్ టైట్ ఉంది, పెద్దపల్లి టైట్ ఉంది. ఈ టైట్ పొజిషన్లో కూడా బీజేపీకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మోడీవే ఉంది. ఇప్పుడు ఆయన అనుకుంటుండు 14 సీట్లు అనుకుంటుండు. అంచనా కరెక్ట్ అయితే 10 మైనస్ 4 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. 4 సీట్లు ఏది ఖమ్మము, నల్గొండ, మహబాద్, ఈ 3 గన్ షాట్ వాళ్ళకు. ఇంకేముంది నాకైతే అర్థమైతలేదు. మిగతా అంతా టఫ్ ఫైటే. అలవోకగా గెలిచే సీట్లు ఏమున్నాయి. ఈసారి రేవంత్ రెడ్డికి మాత్రం మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఓట్ బ్యాంకింగ్ అయితే బీజేపీకి, బీఆర్ఎస్ ప్లేస్ని రీప్లేస్ చేయడం, ఈవెన్ కాంగ్రెస్ కంటే కూడా ఓట్ల సంఖ్య చూస్తే బీజేపీకి ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. భవిష్యత్తులో బీజేపీకి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి నిర్ణయాలు, ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాల వల్ల బీజేపీకి స్కోప్ ఇచ్చిర్రుగా. అంటే బీఆర్ఎస్ అనేది షెడ్డుకే కాదు, డైరెక్ట్ పాత ఇనుప సామాన్లకే అన్ని పార్ట్స్ తీసేసి ఇచ్చేసిర్రు. రేపటి నుంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ టార్గెట్గా బలంగా మాట్లాడారు. మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఎందుకు రేవంత్ టార్గెట్గా మాట్లాడలేకపోయినారు? అదే మనం మెయిన్గా ఏంటంటే అంత టైట్గా మాట్లాడకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ మీద రెచ్చిపోవడానికి ఏంది, ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేసినారు, పేపర్లు రద్దు చేసిర్రు. మెయిన్గా నిరుద్యోగుల విషయంలో అట్లా తీసుకున్నాం. రైతు బంధు విషయంలో కూడా వాళ్ళు అన్లిమిటెడ్ చేయడం, దళిత బంధు కూడా 4గురికి ఇచ్చి ఇట్లా చేయడం, ఎక్కడికక్కడ మర్డర్లు అవి చేయడం, గంజాయి ఇవన్నీ అమ్మడం వల్ల అదొక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా మనం ఒక 4 నెలలు కాదు, అలా ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4-5 ఏళ్ళ దాకా కూడా ఏమనలే. మరి వీళ్ళకి ఒక 3-4 నెలలన్నా ఛాన్స్ ఇవ్వాలి. ఒకటి ఇప్పుడు వాళ్ళు డిఎస్సి వేసిర్రు, 11,000 జాబ్స్ వేసిర్రు, వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత ఇంకా గ్రూప్స్ జాబ్స్ 563 జాబ్స్ వేసినారు, గ్రూప్ 1 అది ఇట్లా ఇంకా కొన్ని జాబ్స్ వేసి నిరుద్యోగులు చదువుకుంటారు. వాళ్ళకి ఏదన్నా రద్దు అయితే మనం డెఫినెట్గా, లేదంటే వాళ్ళకి అన్యాయం జరిగితే వెళ్ళాలా, మాట్లాడాలి. అన్యాయం జరగకుండా మనం ఊరికి ఏం చేస్తాం? ఇప్పుడు మెయిన్గా అయితే అంత అరాచకం జరిగినప్పుడు వద్దాం. నిజం చెప్పాలంటే కేసీఆర్ చేసినంత అరాచకం లేకపోయినప్పటికీ కూడా వీళ్ళకు కృతజ్ఞత అనేది లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మన సోషల్ మీడియా ఇంత
కష్టపడి చేస్తే కనీసము వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పిలిచి థ్యాంక్స్ చెప్పిన వాళ్ళు లేరు, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు, నిరుద్యోగులతో కూడా మీటింగ్లు జరపలే. ఈ రకంగా కృతజ్ఞతలు మాత్రం ఫెయిల్యూర్ అయిపోయినారు. డెఫినెట్గా భవిష్యత్తులో అడగాల్సి వస్తే ఆ రేంజ్లో అడుగుదాం. వాళ్ళు చేసే తప్పును బట్టి మనం రెచ్చిపోవడం ఉంటుంది తప్ప రెచ్చిపోవాలనేది మనకు ఉండదు. అసలు మనం రెచ్చిపోకుండా ఉండని పరిస్థితులు ఉంటేనే మంచిది. ఓకే, మనం ఏదో రెచ్చిపోవాలనేది కోరిక కాదు కదా, అందరి మీద రెచ్చిపోవాలని ఉంటే మంచిగా చేస్తే ఎందుకు రెచ్చిపోతాం? ఓకే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తూ ఉన్నాడు. బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తూ ఉండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ ఉండు. ఇండిపెండెంట్ అభ్యర్థులు అశోక్ సార్ కనిపిస్తూ ఉన్నాడు. బక్కా జెర్సన్ గారు కూడా ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తూ ఉండు. సో ఇక్కడ ఎట్లా ఉండబోతుంది వార్? అదే ఇదంతా ఓట్లయితే బాగా చీలిపోతాయి. ఇప్పుడే ఎగ్జాక్ట్లీ పలానా వ్యక్తి గెలుస్తాడు, పలానా వ్యక్తి ఓడిపోతాడు అని తెలియదు. కానీ తీర్మార్ మల్లన్న మీద అయితే తీవ్ర విమర్శలు ఉన్నాయి సోషల్ మీడియాలో. కానీ పోల్ మేనేజ్మెంట్ ఎట్లుంటుందో మనకు తెలియదు. అంటే ఆయన చాలా శత్రువులను అయితే పెంచుకున్నాడు అనుకోవచ్చు. మనం పొద్దున్న లేస్తే ఆయన గురించి ఒకప్పుడు క్యూ న్యూస్లో అన్ని పాజిటివ్ కామెంట్లు ఉండేది, ఇప్పుడు అన్ని నెగిటివ్ కామెంట్స్ కనబడుతున్నాయి. మరి వాటిని ఎట్లా ఓవర్కమ్ చేస్తాడు అనేది చాలా అది ఉంటుంది. కానీ ఉన్న అభ్యర్థుల కంటే మనం ఎక్కువ నిరుద్యోగుల కోసం కానీ ఎక్కువ కష్టపడ్డాం అన్కండిషనల్గా. అంటే ఇప్పుడు చూసుకుంటే కానీ మనం పోటీ చేయట్లే. అంటే మనం ఏంటంటే నిస్వార్థంగా మనము రాజకీయాలలో ఉన్నా లేకపోయినా పబ్లిక్ చేయాలని చేస్తున్నాం. ఇప్పుడు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా పెద్దగా తేడా ఏమి ఉండదు. దానివల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు కేసీఆర్ మారితే సరిపోతుంది అనుకున్నాం. ఆయన పోతే రేపు ఇంకొక వ్యక్తి సీఎం అవుతాడు, సీఎం దగ్గర ఉంటుందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకుంటే ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేయొచ్చు, ఆయన చేయొద్దు అనుకుంటే కావు. అవును, ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్నే చేంజ్ చేసినాం. ఎమ్మెల్సీ అనేది చాలా చిన్న విషయం, ఎవరు గెలిచి. ఇక్కడ తీర్మార్ మల్లన్నకి గతంలో పోటీ చేసినప్పుడు 10,000 ఓట్లతోటే ఓడిపోయినాడు ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడే. ఇప్పుడు పార్టీ సపోర్ట్ ఉన్నది, ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పట్టుతోటి ఉన్నది. మళ్ళీ నాకు ఈజీ అవుతుంది అనుకోవచ్చు కదా? ఈజీ అని మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు ఆయనకు ఎంతైతే సపోర్టర్స్ ఉన్నారో శత్రువులు కూడా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే నా గతంలో రేవంత్ రెడ్డిని కూడా తిట్టడం, కోమటిరెడ్డి బ్రదర్స్ తిట్టడం, మరి వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు కదా. ఒకవేళ వాళ్ళు ఆర్ట్ఫుల్గా పనిచేస్తే అవకాశం ఉంటుందేమో, ఓడగొట్టాలని చూస్తే మనకు తెలియదు కదా, ఏం జరుగుతుందో తెలియదు. ఈయన దగ్గర పనిచేసిన వాళ్ళే చాలా మంది ఈయన గురించి రోజు వ్యతిరేకంగా పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లన్నని ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుందని మీరు అనుకుంటారా? అదే మరి ఆయన ఇప్పుడు ఆయన బ్రెయిన్లో ఏముందో మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ఈ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. కానీ ఎవరి పోరాటం కూడా కాదనలేం కదా. తీర్మార్ మల్లన్న ఆయన పోరాటాన్ని ఎవరు తక్కువ అంచనా లేరు. రాకేష్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడాడు, సోషల్ మీడియా వేదిక మాట్లాడాడు. అశోక్ సార్ నిరుద్యోగుల పట్ల ఆయన కూడా పోరాటం చేసిండు. బక్కా జెర్సన్ గారు అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ పైన కూడా బలమైన పోరాటం చేసిండు. సో ఇక్కడ ఎవరి పోరాటం కూడా తక్కువ అంచనా వేసే అవకాశం కానీ వాళ్ళకంటే ఎక్కువ మనం కష్టపడ్డాం కదా. నువ్వు కూడా భువనగిరి ఏరియాలో పోయినావు, మహిళలను ఎంతో మందిని ఎడ్యుకేట్ చేసినావు, నేను అవ్వాల కాళ్ళు మొక్కినా, డప్పు కొట్టుకొని పోయినాం, మనం నిలబడతలేం కదా. నువ్వు ఎవరి మీద అంటే వాళ్ళకి బయట వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు, ఇక పోటీ చేయనోడు ఎవడు కాదంటే ఇప్పుడు కాలోజిటీ చాలా కష్టపడ్డది. మన తొలి వెలుగు రగన్న కూడా కష్టపడ్డాడు, నువ్వు కష్టపడ్డావు, నేను కష్టపడ్డా, తెలంగాణ విఠలన్న కష్టపడ్డాడు, పృథ్వీరాజ్ అన్న కష్టపడ్డాడు. పోటీ చేసిన వాళ్ళే చేసినట్టు ఇప్పుడు ఎట్లా నరేటివ్ బిల్డ్ అవుతుంది అంటే పోటీ చేసిన వాళ్ళే కష్టపడ్డారు, ఇక మిగతా వాళ్ళు కష్టపడలేదనే యాంగిల్లో తీసుకుపోతారు. కాబట్టి మనం ఎవరు గెలిచినా ఏం పర్వాలేదు అంటున్నా నేను. ఒక బీఆర్ఎస్ పార్టీకి అయితే వేయొద్దు, ఎందుకంటే రాకేష్ రెడ్డి అన్న మంచోడే కావచ్చు, వ్యక్తిగతంగా చాలా మంచోడు కావచ్చు, కానీ ఉన్నది రాంగ్ పార్టీలో కదా. ఇప్పుడు దారి తప్పిన మేధావి అనవచ్చు. నువ్వు బీఆర్ఎస్కి ఎట్లా పోతావు అసలు? మనం అది జీర్ణించుకోలేము. ఇప్పుడు అది రాకేష్ రెడ్డికి వేసినట్టు మనం ఎట్లా అనుకుంటాం, అది కేసీఆర్కి వేసినట్టు అనుకుంటాం. ఇప్పుడు ఆ 3 జిల్లాలో నేను గెలిచినాను చెప్పి మళ్ళీ కొమ్ములు వస్తాయి. అదే రాకేష్ రెడ్డి పట్టభద్రులు ఓట్లు వేస్తారు, పార్టీని పక్క పెట్టి వ్యక్తిగతంగా ఎవడు చదువుకున్నాడు ఎవడు ఏందని ఆలోచించి ఓటేసే. అదే నేను అనేది ఏంటంటే ఆయన ఇప్పటికైనా ఒకవేళ అవకాశం ఉందో నాకు లేదా తెలియదు. రాకేష్ రెడ్డి అన్న ఇండిపెండెంట్గా ఉంటే ఆయనకు వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక పింకు, ఆ పింక్ మరక తెల్లటి షర్ట్ మీద అంటించుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఆయన తెల్ల డ్రెస్సులు వేసుకుంటాడు, పైజామా పాయింట్ అదంతా మంచిగా తెల్లగా వేసుకుంటాడు. దానికి ఇప్పుడు అనవసరంగా పింక్ మరక అంటించుకున్నాడు. ఇదంతా ఆ మరక అంటకపోతే ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చేది అంటున్నా. గెలిపోవటం తర్వాత పెట్టు, ఆయన కష్టపడ్డాడు, తిరిగిండు, ఆయన నో డౌట్. కానీ ఆ పింక్ మరక అంటించుకోవడం వల్ల, ఎందుకంటే గతంలో ఆయననే సిపికి అప్పుడున్న సిపికి పింక్ డ్రాయరు, పింక్ టవలు, పింక్ షర్టు, పింక్ ప్యాంటు పంపిస్తే కేసు అయింది. కేసు పెట్టింది గత ప్రభుత్వం.
కేసీ పెట్టి నోడు తరపున నువ్వు పోటీ చేస్తున్నావంటే మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ లెక్క అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆయనకు నువ్వు ఆ మరకను అంటించుకోకు. ఇప్పుడు వాళ్ళు చేసినవి మంచి పనులు లేవు. నువ్వేమని అడుగుతావు? 58 ఏళ్ళు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 61 ఏళ్ళు చేసిండు మా కేసీఆర్, ఇప్పుడు ఓటేయు మళ్ళీ నిరుద్యోగులను మళ్ళీ వస్తాడు మళ్ళీ చంపుతాడు అని చెప్తావా? 58 ఏళ్ళు ఉన్నాడు 61 ఏళ్ళు చేస్తేనే సునీల్ నాయక్ పురుగుల మంది అయ్యాడు కదా, కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ మహాబాద్ నుంచి. అది చేసిన కేసీఆర్. ఇప్పుడు రాకేష్ రెడ్డి అన్న అందులోకి పోయి దీన్ని భరించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే నువ్వు ఇండిపెండెంట్గా ఉంటే నీకు ఆ ప్రశ్న సంధించరు. ఇప్పుడు ఆ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తాడు? ప్రవళిక చచ్చిపోయింది, గ్రూప్ 1 మరి గ్రూప్ 2 రద్దు చేసిర్రు, పేపర్లు అమ్ముకున్నారు అని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ ప్రవళిక చనిపోతే లవ్ చేసి చచ్చిపోయిందని కేటీఆర్ అన్నాడు. అది రాకేష్ రెడ్డి అని ఎందుకు భరించాలి అంటున్నావు నేను. నువ్వెందుకు అనవసరంగా దానిలోకి పోతున్నావు? ఆ కలర్ ఎందుకు అంటించుకుంటున్నావు? పదవి అనేది ముఖ్యం కాదు. నాకు ఇయ్యరా? నాకు పోతే ఎమ్మెల్సీ ఇయ్యాడా కేసీఆర్? నీకు ఇయ్యాడా? మనం ఎందుకు పోతలే? అంటే నీకు బీజేపీ అన్యాయం చేయొచ్చు, నీకు బీజేపీ ఇష్టం లేకపోతే ఇండివిజువల్గా ఉండు. ఇప్పుడు ఒక జడ్సన్ కాంగ్రెస్ సస్పెండ్ చేసింది, ఆయన వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తుండు. నువ్వు కూడా నీ బీజేపీ అంటే నీకు నచ్చలేదు, రిజైన్ చేయు, ఇండిపెండెంట్గా ఉండు. పోయేది ఏముంది అంటున్నా. నీకు ఇండిపెండెంట్ పల్లా ఓటు బ్యాంక్ కూడా బలంగా కనిపిస్తూ ఉంది. గతంలో ఎమ్మెల్సీగా అంటే బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నప్పుడే పల్లా అక్కడి నుంచి గెలిచిండు కానీ బీఆర్ఎస్ తరఫున అప్పుడు ఎంత వ్యతిరేకత ఉంది, ఇప్పుడు కూడా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఏమైనా పాజిటివ్ అయిందా? నంబర్ 1. ఇప్పుడు ఏం పాజిటివ్ కాలేదు బీఆర్ఎస్ మీద, నంబర్ 1. నంబర్ 2, అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అవునన్నా కాదనుకున్నా వాళ్ళు కొద్దిమంది ఎంప్లాయీస్ను భయపెట్టించో బెదిరించో తాయిలాలు ఇచ్చో మంచి మంచి పెద్ద పెద్ద బాటిళ్ళు పంపో డబ్బులు పంపో ఇంకా కొన్ని కాలేజీలలో కూడా బోగస్ ఓట్లు కూడా తయారు చేసిరంటారు. ఇప్పుడు చేయగలుగుతారు ప్రతిపక్షంలో ఉండి? అట్లా ఆ రకంగా రాకేష్ రెడ్డి ముఖం చూసి కొందరు వేస్తారచ్చు కానీ ఆ కేసీఆర్ ఫేసు కేటీఆర్ ఫేస్ ఇట్లా చెరొక్క ఫేస్ ఇట్లా పెట్టుకొని రాకేష్ రెడ్డి అన్న పెట్టడం వల్ల రాకేష్ రెడ్డికి వాడే ఓట్లు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మైనస్ అయిపోతాడు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు బక్కా జడ్సన్ అన్న అశోక్ సార్ ఉన్నట్టు కనుక ఈయన ఉంటే, ఈయన చాలా లోకల్ ఓరుగల్లు బిడ్డ ఉద్యమకారుడు కాబట్టి ఎక్కువ వెయిటేజ్ ఉండదు. ఓకే, వీళ్ళ ప్రభావితం ఉంటుందా? అశోక్ సార్ది జడ్సన్ అన్నది ఏమైనా ప్రభావితం ఉంటుంది? ఉండొచ్చు. వాళ్ళు కూడా తిరుగుతుర్రు, నామినేషన్ వేసారు, కొట్లాడుతుర్రు. డెఫినెట్గా వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఇంకో 10 రోజులు ఉంది, ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు. కాకపోతే ఇలా బ్యాడ్లకి ఏంటంటే వీళ్ళిద్దరు కొంత పేదరిక మధ్య తరగతి వాళ్ళు. ఈవెన్కి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కింద ఇంకెక్కువ క్యాంపెయినింగ్ జరగాలి, ఇంకెక్కువ వ్యక్తుల్ని కలుపుకొని పోయి చేయాలి, ఇంకెక్కువ మందిని మీట్ కావాలి, వాళ్ళకు నమ్మదగేటట్టు చెప్పాలి. ఇదంతటికి కాలు అడుగు తీసి అడుగు పెడితే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఒక 4 కార్లు 3 కార్లన్నా తిరగాలి, అసలు అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఇదంతా ఉంటుంది. మరి చూడాలి. అంటే డబ్బు లేకపోయినా ఏం కాదు కానీ మరి ఎక్కువ మందికి అయితే వీళ్ళ ఓటర్లు 4-5 లక్షల మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీళ్ళ వాయిస్ వెళ్ళాలి. వెళ్తే వాళ్ళకి నచ్చినట్టు చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. వీళ్ళని కన్విన్స్ చేస్తారా చెయ్యరా అనేది ఇప్పుడు మనం చూడాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు అందరూ మన వాళ్ళే పోటీ చేస్తూ ఉన్నారు, మనకు పరిచయం ఉన్న వాళ్ళే పోటీ చేస్తున్నారు. సో మీ ఆలోచన ఏముంది? ఎవరికి సపోర్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్న ఆలోచనకి ఏమైనా వచ్చారా? నేను డైరెక్ట్ అయితే ఎవరికి పలానా వ్యక్తి ఓటేమని చెప్పాలి. ఇప్పుడు రాఘవేంద్ర అనేటైనా కూడా పోటీ చేస్తున్నాను, మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. నేనైతే బీఆర్ఎస్కు వ్యతిరేకం, బీఆర్ఎస్కి అయితే వేయద్దంటాను. రాకేష్ రెడ్డి అని అంటే నాకు కూడా వ్యక్తిగతంగా ఇష్టమే, మంచోడే. కానీ అక్కడ మా సొంత అన్న నిలబడ్డా, నేను వ్యతిరేకంగానే ఉంటాను. టీఆర్ఎస్ నుంచి చేస్తే నేను అప్పుడే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే చెప్పిన, వాడు నీ సొంత ఊరోడైనా, సొంత మండలమైనా, సొంత జిల్లా అయినా, నీకు సొంత కులమైనా, లాస్ట్కు నీ ఇంటోడైనా, నీ అన్న అయినా, నీ తమ్ముడైనా, చెల్లైనా, తెల్లైనా బీఆర్ఎస్ కోటేస్తా అంటే వాడికి మనకు సంబంధం లేదు అని అట్లాంటి స్టిక్ట్ తీసుకొని ముందుకెళ్ళినాం. ఇప్పుడు కూడా అంతే. మన సొంత మనిషి అయినా సరే బీఆర్ఎస్ నుంచి నువ్వు రా, బయటకు రా, నీకు ఎక్కువ ఓట్లు వస్తాయి, వచ్చి మమ్మల్ని అడుగు, అప్పుడేదైనా ఉంటే కవరేజ్ ఇస్తామా, ఇంకేమైనా చేస్తాం. ఎందుకు అంటున్నామంటే వాళ్ళు చాలా దుర్మార్గులకే దుర్మార్గులు. 700-800 కోట్ల జనాభా ఉంటే ప్రపంచంలో అన్నిటికంటే క్రిమినల్ ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది కల్వకుంట్ల ఫ్యామిలీ, హైయెస్ట్ క్రిమినల్. నయం కూడా ఏం బీకలేడు. నయంనే చంపిర్రంటే వీళ్ళు నయం కంటే పెద్ద క్రిమినల్స్. చంపి వాడిని ఆస్తులు తీసుకున్నారు, ఏం ప్రజలకు వంచలే. నయం బాధితులు ఇక్కడనే పద్మారావు నగర్లో పద్మారావు పార్క్ వస్తే మాకేం న్యాయం చేయలేదు కేసీఆర్ అని చెప్తుర్రు. అంటే శవాలను మింగేటోడు అంటే వాళ్ళు మింగేటోడు అంటే వీడు.
అంటే ఎంత అంటే వాడు కనబడుతుంటే నాకు రక్తం ఉడికిపోతుంది. కేసీఆర్ ఫ్యామిలీ గురించి చెప్తుంటే వాడు నన్ను కిడ్నాప్ చేయించాడు, మనల్ని అరెస్టులు చేయించున్నాడు, ఢిల్లీకి వారిపోవాల్సి వచ్చింది, బొంబాయికి వారిపోవాల్సి వచ్చింది, మహారాష్ట్ర వారిపోవాల్సి వచ్చింది, హనీ ట్రాపు, నాగార్జున సాగర్లో కిడ్నాపు, తన్నుడు, కొట్టుడు, ఎంత దుర్మార్గులు అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది, తిట్టేది. అధికారం పోయినాక కూడా ఇప్పుడు నీ ఇంటికి వస్తాం, మీ ఇంటికాడ కూర్చుంటావు, నువ్వు మా కేసీఆర్ని అంటే బ్లాక్మెయిల్. అంటే కేసీఆర్ క్రియేటెడ్ క్రిమినల్స్, 1,00,000 మందిని క్రిమినల్స్ తయారు చేసి వదిలిండు. వాళ్ళు ఎంత దుర్మార్గులు క్రిమినల్స్ అంటే సోషల్ మీడియా ద్వారా ఓడిపోయినాం, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓడిపోయినాం అని చెప్పి ఇప్పుడు విపరీతంగా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవడం, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ పేజీలు ఓపెన్ చేయడం, ట్విట్టర్లో ట్విట్టర్స్ పేజీలు ఏర్పాటు చేసుకోవడం, ఫేస్బుక్ పేజీలు ఏర్పాటు, ఇప్పుడు ఓన్లీ సోషల్ మీడియానే నమ్ముకుంటారు. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియా అనేది ఒక మీడియేటర్గా పనిచేసింది. సత్యం, ధర్మం, న్యాయం అనే దాని మీద ఉంటే అంత సోషల్ మీడియా పనిచేస్తుంది. అది అస్సలు విషయాన్ని వదిలేసి అట్లనే ఉంటాం, అదే అహంకారంతో ఉంటాం. వాడు కేటీఆర్కి ఎంత అహంకారం అంటే ఆంధ్రోళ్ళు మంచోళ్ళు, ఆంధ్రోళ్ళు తెలివైన వాళ్ళు, ఓటేసిరు మా బీఆర్ఎస్కు, తెలంగాణలో వేయలేరు అంటాడా? మరి ఎందుకు రా నువ్వు ఆంధ్రోళ్ళే ఓటేస్తే మంచోళ్ళు అనుకుంటే నువ్వు ఆంధ్రాలో ఎందుకు పోటీ చేయలే? ఆంధ్రాలో పోటీ చేస్తే అప్పుడు చెప్తావు కదా. అంత అహంకారం. 10 లక్షలు ఇస్తావు దళిత బంధు కింద, మరి మిగతా బీసీలు ఏం చచ్చిపోవాలి, ఓసీలు ఎట్టుకోవాలి, పేదలు అంటే. వాడు ఒక్క నిర్ణయం కూడా రైతు బంధు మల్లారెడ్డికి 600 ఎకరాలకు ఇచ్చిండంటే ఎంత పెద్ద క్రిమినల్. ఇట్లా ఒక్కటి కాదు, 2 కాదు, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబేలే. అట్లాంటో నీ వ్యతిరేకించకపోతే ఏం చేస్తాము? ఎంపీ ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్స్ తర్వాత ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ మిగిలేటట్టు కనిపిస్తుందా? అందులో ఉంటే వాళ్ళను కూడా క్రిమినల్స్ లాగానే చూడాల్సి వస్తుంది. దే ఆర్ క్రిమినల్స్. నయీం ముఠా ఎట్లుందో బీఆర్ఎస్ ముఠా, ఆ ముఠాను కొలాప్స్ చేయాల్సిన బాధ్యత అందరిది ఉంది. ప్రతి ఒక్కళ్ళం కలిసి ఆ ముఠాను నాశనం చేయాలి. ఈ రేవంత్ రెడ్డి కూడా ఆ ముఠా నాయకులు ఇసుక దందా చేసిన బాల్కా సుమన్ ఉన్నాడు, గాదర్ కిషోర్ ఉన్నాడు, గువ్వల బాలరాజు ఉన్నాడు, ఇదంతా రసమై బాలకిషోర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వినయ్ భాస్కర్, ఒక్కొక్కడు మామూలు వ్యక్తులు. వీళ్ళు మల్లారెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కావచ్చు, ఈ అందరి రాక్షసులను ఇట్లా వదిలేసిర్రు. ఈ చట్టాలలో ఇన్ని లోపాలు ఉన్నాయా? మరి రేవంత్ రెడ్డి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేడు అనేది ఇది ఒక బిగ్ క్వశ్చన్. రేపు మనం వీళ్ళందరూ అరెస్ట్ కోసం సిద్ధం చేయాలి. ఇట్లాంటి క్రిమినల్స్ సొసైటీలో తిరగవద్దు, వీళ్ళు చర్లపల్లి జైల్లోనే ఎక్కడ ఉండాలి. కానీ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఇవన్నీ అవినీతి ఆరోపణలు మొత్తం కనుమరుగైపోతున్నాయి కదా. అదే కదా, చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది. అంటే రాజకీయాలలో ఇన్ని లోపాలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా మనం అందరం సమగ్రంగా పనిచేయాలి, సంస్కరణలు రావాలి. ఒక పార్టీలో జాయిన్ అయిన లైఫ్ లాంగ్ ఒకటే పార్టీలో ఉండేటట్టు మనం చట్టాలు తీసుకొచ్చే రకంగా చేస్తే ఇట్లాంటి క్రిమినల్స్ అందరినీ జైల్లో పంపొచ్చు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి వస్తున్నాడు. పబ్లిక్ ఈ దిశగా ఆలోచించాలి. స్వతంత్రం చిన్నేళ్ళు అయినా కానీ బయట ఎవడన్నా తప్పు చేస్తే వాడిని అరెస్ట్ చేస్తారు. ఈ క్రిమినల్స్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోతే క్రిమినల్స్ని అరెస్ట్ చేయరా? ఇప్పుడు ఒక నువ్వు ఎట్లా పోతావు, అసలు ఎట్లా ఇస్తావు? అసలు రాజ్యాంగం కూడా అట్లాంటి అవకాశాలు కల్పించింది. అవన్నిటిని కూడా స్ట్రిక్ట్ చేయాలి. భవిష్యత్తులో మనందరం పనిచేయాలి. లేకపోతే ఇవాళ ఎక్కడున్నాడు రేపు అక్కడ ఉంటున్నాడు, అక్కడున్నాడు ఇక్కడ ఉంటున్నాడు. రాజా ఏమన్నా బీఆర్ఎస్ టికెట్ అయిపోతే కాంగ్రెస్కి వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీఆర్ఎస్కి పోయిండు, మళ్ళీ రేపు ఇంకెట్టనే పోవచ్చు. నేతగాని వెంకటేష్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోయినసారి పోటీ చేసిండు, మళ్ళీ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి చేసిండు, మళ్ళీ మొన్న కాంగ్రెస్ తరఫున ఉండే, మళ్ళీ కాంగ్రెస్ వాడు ఓడిపోగానే బీజేపీకి పోయిండు, కాంగ్రెస్కి పోయిండు, మళ్ళీ అట్లా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిండు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీజేపీ పోయిండు. అంటే ఎంతటి ఫెసిలిటీస్. అంటే రాజకీయ నాయకుడు ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా వ్యభిచారుల కంటే హీనంగా చేస్తున్నారు. వ్యభిచారం కంటే హీనంగా ఇంత దారుణంగా ఉంటుంది ఎక్కడన్నా. ఇది పోవాలి, ఎట్లా పడితే అట్లా చేయడానికి లేకుండా రూల్స్ చేయాలి. అట్లా మన దేశాన్ని నిర్మించుకోవాలని నా కోరిక. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఓయూ ప్రశ్నించే గొంతుగా మైపాల్ యాదవ్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ. సో చూద్దాం రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తే చూడాల్సిన అవసరం. ఏదేమైనప్పటికీ మోదీ వేవ్ అయితే మైపాల్ అన్న చెప్పినట్టు స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో ఈ మోదీ వేవ్లో బీజేపీ అభ్యర్థులు బయటపడతారా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బయటపడతారా చూడాల్సిన అవసరం ఉంది. చూసుకోండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.